దేవుని పరిశుద్ధ నామమునకు కలుగుగాక. దీని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయగలవు. దేవుడి వాక్యం దీవించింది కనుక మీకు వాక్యం కూడా చూద్దాం. 119వ కీర్తన 120వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. 128వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టజీతం అనుభవించదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. రెండో వాక్యం కూడా దీవించింది కాక చివరిగా ఇంకొక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పనియూ చేయక పనుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనుచున్నారని నిలుచున్నాను. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. దేవుడి వాక్యం బాగా దీవించుడు గాక. కళ్ళు మూసుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడైన యేసు ప్రభువా, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా దేవుడవు, అబ్రహాము దేవుడవు, ఇసాకు దేవుడవు, యాకోబు దేవుడు ప్రభువా, ఈ సాయంకాలం మందు మా దేవుడిగా ఉన్నందుకు ఉన్నాను స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం దీవించండి, నాయన ఆస్వాదించండి. కొన్ని నిమిషాలు ప్రభువా మరి బైబిల్ స్టడీలో నాయన ప్రత్యేకంగా మా అందరికీ కావాల్సిన మాటలు మీరు అనుగ్రహించండి. ఒక్కరితో కాదు కానీ నాతోనూ మాతోనూ మా అందరితోనూ ప్రభువా నీ వాక్యపు దేవ వెలుగులోనికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. దేవ భూమి ఆకాశాలు గతించిపోయినాడు, నా మాటలు ఎన్నడూ గతించమని చెప్పారు ప్రభువా. ఇందులో ఒక సున్నైనను పుల్లైనను పోదని చెప్పారు దేవ. బైబిల్ చివరి గ్రంథంలో గ్రంథకర్తగా నువ్వు హెచ్చరించిన మాట ఏదనగా ప్రభువా, ఈ గ్రంథంలో ఏది కలపకూడదు, ఏది తీయకూడదని చెప్పబడింది ప్రభువా. ఆ గ్రంథంలో రాయబడిన ప్రకారముగా నేను జీవించుటకు ప్రభు ఇష్టపడుతున్నాం తండ్రి. నిశ్చయంగా ప్రతి వాక్యాన్ని నెరవేర్చేవారుగాను, ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకునేవారుగా, నమ్మేవారుగా ప్రభువా మమ్మల్ని రాత్రి జ్ఞాపకం చేసుకోండి. నిశ్చయంగా మాతో ఉండడాలి. ఇప్పుడు దాసుని బలపరచండి. కొద్ది నిమిషాలు మీరు మాతో ఉండమని ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాము. దయచేసి కూర్చొని కూడొచ్చిన పిల్లలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో అందుకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ వారంలో మనకి దేవుడు ఇచ్చినటువంటి మరొక బైబిల్ స్టడీ విషయంలోకి దేవుడు చూపిస్తా ఉన్నాను. దేవుడికి మహిమ కలుగాక. మరి శ్రద్ధగా ఈ సమయంలో ఒక అంశం మీద మనం మాట్లాడుకుందాం. బహుశా మీ దగ్గర పెట్టుబడులు అనే వర్తమానం ఉంటుంది, ఎవరికైనా అందిందో చూడండి. పెట్టుబడులు వర్తమానం దీని ఇంగ్లీష్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. పెట్టుబడులు అంటే ప్రవక్త కూడా పెట్టుబడుల కోసం మాట్లాడా? ఎగ్జాక్ట్లీ మాట్లాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. అలాగే బైబిల్ కూడా ఏమైనా చెప్తుంది దానికోసం? అవునండి, బైబిల్ కూడా చెప్తుంది. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. చూడండి, బైబిల్లో మారు మనసు పొందుడి అనే మాట నమ్ముతున్నామా? బాప్తిజం పొందుడి అనే మాట నమ్ముతున్నామా? ఏమండి, దేవునికి స్తోత్రం కలుగాక. పరిశుద్ధాత్మ గురించి మనం నమ్ముతున్నామా? ఆ వాక్యాలే కాకుండా ప్రతి వాక్యాన్ని నమ్మగలిగిన స్థాయికి మనం రావాల్సిన వారు ఉన్నామండి. దేవునికి స్తుతి కలుగాక.
కాబట్టి ఈ సాయంత్రం సమయంలో మనము పోయినసారి ఇంతకుముందు బైబిల్ స్టడీలో 3 అంశాలు తీసుకున్నాం. మనం నాకైతే గుర్తుంది. మరి మొదటి ఏంటండి? ఆత్మీయం, రెండవది ఆధిక్యం, మూడవది ఆరోగ్యం. ఒక మనిషికి 3 ముఖ్యమంటారా అడుగుతున్నాను మిమ్మల్ని. ఏమంటారు? దీంట్లో ఏది తీసేసినా అవసరమే. దీంట్లో ఆరోగ్యం ఉండి ఆర్థికంగా బాగుంటే, ఆత్మీయంగా బాగోకపోతే వ్యర్థం. అర్థమని చెప్పింది. ఆర్థికంగా బాగుండి ఫుల్ ఆరోగ్యం కలిగి ఉండి, ఒక మనిషి ధనము కలిగి ఉండి, సంపాదన కలిగి ఉండి, కష్టాన్ని కలిగి ఉండి, సమృద్ధిగా ధనం కలిగి విచ్చలుడిగా ఖర్చు పెట్టే స్థాయికి వచ్చింది. ఎంత ఖర్చు పెట్టినా తీరని స్థాయికి వచ్చిందా? ఓకే, వెళ్ళండి, గుడ్, మంచిదే. ఇతరులు చాలా మంది సంపాదించి ఇతరులకు ఇచ్చటలో మంచివారు ఉన్నారు, కాదంటలేదు. అలా సంపాదనలో, కష్టార్జితంలో బాగా సంపాదించి ఒక స్థాయికి ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తిగా బయటపడిన వారైతే ప్రజల్లో తర్వాత దాని నుంచి తర్వాత ఆరోగ్యం కూడా కలిగి ఉన్నట్లయితే, ఆ 2 బాగున్నాను. మూడోది కూడా చాలా ముఖ్యమైనదండి. అదేం తెలుసా? ఆత్మీయము. ఇప్పుడు ప్రపంచమంతా మీరు గమనిస్తే, ప్రపంచమంతా కూడా గమనిస్తే ఇక్కడ బాగున్నారండి. అఫ్కోర్స్ బాగానే ఉన్నారు, చెప్పుకోవచ్చు. ఏదో కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, బాగానే ఉన్నారు. కొన్ని చోట్ల సంపాదన బాగానే ఉంది, ఆత్మీయత లేదు. సంపాదన బాగానే ఉంది, ఆరోగ్యం లేదు. ఆరోగ్యం బాగుంది, సంపాదన లేదు, అంటే ఆర్థికం లేదు. కొందరికి ఈ 3 ఉండవు. ఆరోగ్యం ఉండదు, ఆర్థిక వ్యవస్థల నుంచి బయటకు పడే అవకాశాలు ఉండవు, తర్వాత ఆత్మీయత కూడా ఉండని పరిస్థితి ఉంటాయి. అలాంటి వారు ఉన్నారండి? ఇక్కడ కాదు, ప్రపంచమంతటి ఉన్నారా? లేరా? ఆరోగ్య పరిస్థితుల్లో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అనారోగ్యంతో, ఏదో బలహీనతో ఉంటూనే ఉంటారన్నమాట. డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, ఆరోగ్యం మాత్రం సరి ఉండదు. ఎప్పటికీ ఆరోగ్యం కుదిరిపడదు. ఎంత ఖర్చు పెట్టినా ఆరోగ్యం కుదిరిపడదు. సో ఆరోగ్య విషయంలో కొంతమంది అలాగే ఉంటున్నారు. కానీ అక్కడ ఆరోగ్యము లేనివారు, అదే పరిస్థితిలో ఆర్థిక సమస్య, అదే పరిస్థితిలో ఆత్మీయ పరిస్థితి, ఈ 3 లేని వారు కూడా ఉన్నారండి. అది కొందరైతే ఈ 2 లేదు, ఇది బాగుంది. ఏమంటారు? ఈ 2 లేవు, ఇది మాత్రం బాగుంది. ఒకడు అంటాడు, ఆత్మీయ కూడా సరిపోద్దండి, ఇవన్నీ ఎందుకండి అనవచ్చు. మరి ఇల్లు కట్టుకోవడం ఎందుకు? కష్టపడడం ఎందుకు? వంట చేయడం ఎందుకు? నువ్వు షాప్కి వెళ్ళి నూనె బాటిల్ ఇవ్వండి అంటే ఎవరిని ఇచ్చేస్తారు? నీకు ఏమి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వాలి. మీరు చాలా మంచివాళ్ళండి, నాకు చాలా ఎప్పటి నుంచో తెలుసండి మీరు అని జాలిపడి ఎవరన్నా ఒక బియ్యం బస్తాను ఫ్రీగా వేస్తారా? లేదు. మీరు ఆత్మీయులో పరిపూర్ణండి, నిజంగా ఏది ఆశించరు, ఏది పట్టుకోరు, మీరు నిత్యము అలాగా ఆత్మీయంగానే ఉంటారు అని జాలిపడి ఎవరన్నా ఊరికి వైద్యం చేస్తారా? ఊరికి అన్నం పెడతారా? ఏదో ఒక పూట 2 పూట జాలిపడి పెడతారు. జీవితకాలం పెడతారా? పెట్టరు. ఏమంటే ఇంట్లో సమస్యలు తీరుస్తారా? తీర్చరు. కాబట్టి ఒక ఆత్మీయత సరిపోదు. అర్థమైందండి? భూమి మీద మనిషి ఈ పంచేంద్రులతో జీవించేంత కాలం, పంచేంద్రులు అంటే వినుట, చూచుట, వాసన, స్పర్శ, ఇంకా రుచి చూచుట, ఈ పంచేంద్రులతో మనిషి జీవించేంత కాలం, ఇంకా చెప్పాలంటే ఈ శరీరంలో జీవించినంత కాలము ఆత్మీయుడే సరిపోదు. జీవించడానికి ఆర్థిక అవసరము, ఆర్థికం ఉంటే సరిపోదు, ఆరోగ్యం అవసరము, ఆరోగ్యం ఉంటే సరిపోదు, ఆర్థిక అవసరము. ఫుల్ ఆరోగ్యం ఉన్నాం, చాలా ఆరోగ్యం ఉన్నాం, ఏ బలహీనత లేదు, డబ్బు లేదు, ఆర్థికం లేదు. ఆరోగ్యంగా ఉన్న చెందిన ఆహారం పెడతారు ఎవరన్నా మనకి? పెట్టండి. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవండి. ప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, నమ్ముకున్న వారికి అవసరమే, నమ్ముకోలేని కూడా అవసరమే. చర్చికి రానబడికి అవసరమే, చర్చికి వచ్చేవాడు కూడా అవసరమేనండి. దేవుడికి స్తోత్రం కలిగాక. సో ఇది జనరల్ సబ్జెక్ట్. ఇది ఖచ్చితంగా భూమి మీద ఒక మానవుడికి కావాల్సింది ఏంటంటే ఆత్మీయత.
రెండోది ఆర్థికం, మూడోది ఆరోగ్యం. బైబిల్ నుంచి మనము ఇప్పుడు ఆర్థిక గురించి బైబిల్ అని చెప్తుంది మనం చూద్దామండి. అసలే ఈ ఆర్థికం అంటే ఇంకో మాట చెప్పాలంటే ఈ ఆర్థిక స్థితి బాగుండాలంటే ఏం చేయాలి? మనిషి పని చేయాలండి, వర్క్ చేయాలి. అసలు వర్క్ చేయమని వాళ్ళు చెప్పారు ఆదికాండం 1వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. 3వ అధ్యాయం ఆదికాండం. హల్లెలూయా. 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటి గనుక నీ నిమిత్తం నేల శపించబడింది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ప్రయాసముతోనే అంటే కష్టముతోనే నువ్వు తినాలి. అప్పుడు దాకా అతను ప్రయాసపడలేదంటే ప్రయాసపడలేదు. అప్పుడు దాకా పంట వేసి పండించుకుని తినే పరిస్థితి లేదు. మరి ఎలా? ఆ దేవుడు సృష్టించిన ఫలాలు తింటూ ఆ ఏదైనా తోటలో ఆదాము జీవిస్తున్నాడండి. చాలా సంవత్సరాలు ఆదాము అని జీవిస్తూ ఉన్నాడు ఒంటరిగా. దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని మహిమ కలుగాక. నీ నిమిత్తం నేల శపించబడిందంటే నువ్వు భార్య మాట విని నేను చెప్పిన దాన్ని నువ్వు ఆజ్ఞాపించిన దాన్ని ఏం చేసావు? అతిక్రమించావు కనుక నీ వలన నీ నేల శపించబడింది. పాపము ప్రవేశించబడింది, శాపము ప్రవేశించబడింది, ములకంచెలు ప్రవేశించబడ్డాయి. అంటే ఒక మానవుడు వాక్యం తప్పుడు ద్వారా ఒకే ఒక్క మానవుడు, ఆది మానవుడు ఆదాము దేవుని వాక్యాన్ని తప్పడం వలన నేల శపించబడి ముళ్ళు తెప్పలు గచ్చి తగలు మొదలుపెట్టాయి. ఆ తర్వాత దేవుడు అతను ఏం చేశాడంటే నువ్వు జీవించేంత కాలం నేల మట్టితో వచ్చాయి కాబట్టి నేల నుంచి ఆహారం చేత బతికి నువ్వు దినములన్నీ చనిపోతావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చి పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ మొఖపు చెవడ కాచి ఆహారం తిందువు. ఎలానగా నేల నుండి నువ్వు తీయబడి గనుక మన్నే గనుక తిరిగి మన్నే పొదవు అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ ఆదాము దేవుని వాక్యం తప్పుడు వలన దేవుడు ఆదాముకి ఇచ్చాడంటే నువ్వు ప్రయాసపడి ఏం చేయాలి? పంట వేసుకుని కష్టపడి వచ్చిన దాన్ని నువ్వు తినాలి అని చెప్పాడండి. అప్పుడు దాకా కష్టపడకుండా దేవుడే ఇచ్చి పెట్టేవాడండి. కష్టపడకుండా దేవుడు పెట్టే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. ఏలియా కష్టపడకుండా కొన్ని సంవత్సరాలు పోషించబడ్డాడు. అరణ్యములో 40 సంవత్సరాలు కష్టపడకుండా దేవుడు పోషించాడండి ఆకాశం అన్న చేత. అయితే అదే దేవుడు ఆజ్ఞలు వచ్చినప్పుడు ఏంటంటే 6 దినాలు పని చేయాలి అని చెప్పాడు. ఎందుకని? అలా దేవుడు పెడతా ఉంటే మనిషి సోమరైపోతాడు. మనిషి బాధ్యత లేనివాడికి ప్రవర్తిస్తాడు. మనిషి ఆ విధంగా చేయకపోతే సోమరుడైపోతాడండి. సో ఇక్కడ దేవుడు ఒక మనిషికి ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. యాక్చువల్లీ దేవుడు అరణ్యంలో పోషించిన దేవుడే కదా, అవునా? జీవితకాలం పోషించలేడా? ఏలియాని ఆ దినంలో పోషించలేదా? అంటే దేవుడు అలా పోషించగలిగాడంటే అలాగే పోషిస్తే మనుషులందరూ సోమరులు అయిపోతారండి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి అరణ్యంలో పోషించుకొని వచ్చిన దేవుడు రోజు అరణ్య కొండ మీద పిలిచి మోషే అని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలో మొదటి మనం చదివాం, 6 దినము నీవు కష్టపడి పని చేయవలెను. ఇది ఎవరి ఆజ్ఞ? ఆజ్ఞలలో దేవుని యొక్క పదాజ్ఞలో ఒక ఆజ్ఞ ఉన్నది. కష్టపడటం అనే మాట ఆలోచిస్తే అసలు కష్టపడకుండా దేవుడు పోషించవచ్చు కదా అంటాడు ఒకడు. అవును, పోషించగలడు. కానీ నీ వెనక నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, నీ తండ్రి, నీ కుటుంబం, నీకు బాధ్యతలు ఉంటాయి. వాటి నిమిత్తం ఖచ్చితంగా ఏం చేయాలి? పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనం చూస్తే ఏదేను తోడ తర్వాత దేవుడు చెప్పిన ప్రకారం అంటే పని చేసుకుంటున్నామని చెప్పాడు. ఆదాము వర్క్ చేయడం మొదలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. వ్యవసాయం ప్రారంభించాడు. తర్వాత హేబేలు వ్యవసాయం ప్రారంభించాడు.
తర్వాత కొన్ని గొర్రెలు మేపుకుంటూ పనిలో ఉన్నారండి. ఏదో విధంగా వారు గొర్రెలు మేపుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఆదాము, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, దావీదు ఈ సంతతి వారందరూ కూడా గొర్రెలు మేపుకుంటూ పొలాలు పండించుకుంటూ పంట వేసుకుంటూ కష్టపడుతూ భూమి మీద జీవిస్తూ ఉన్నారండి వాళ్ళు. దేవుడు ఆ పంటని కూడా దీవించిన సందర్భాలు ఉన్నాయండి. యాకోబు అంటాడు కదా, నేను వెళ్తున్నాను, తిరిగి వచ్చే వరకు కూడా అన్న వస్త్రములు ఆరోగ్యం ఇచ్చి నా సంపాదనలో నీకు ఏం చేస్తాను, దశభాగం నీకు చెల్లిస్తాను. అంత మాత్రం కాదు, ఏదైతే ఇక్కడ రాయి నిలబెట్టి నూనె పోస్తానో ఇక్కడ నీకు మందిరం కూడా కడతానని దేవుడు యాకోబు వాగ్దానం చేశాడు. అంటే నేను వెళ్తాను, పని చేసి వస్తాను, కానీ ఆ పనిలో వచ్చిన సంపాదనకి ఏం చేస్తాను, ఇచ్చేస్తాను. అప్పుడు దేవుడు వారిని దీవించడం ప్రారంభించాడండి. సంపాదించాలా, ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే ఇప్పుడు నేను తీసుకునేది ఏంటంటే ఇది తీసుకుంటాను ఆర్థికమైనది. ఇప్పుడు ఆర్థికమైందంటే ఎలా వస్తుంది, ఏదో ఒక పని చేస్తే వస్తుంది. ప్రజల్లో అసలు 6 దినాలు పని చేయమని చెప్పాడు దేవుడు. ఎవరి కోసం పని చేయమన్నాడు? 6 దినాలు నీ కోసం పని చేయాలి, 7వ దినాన్ని దేవుని కోసం నిలబడి ఉండాలి, దేవుని ఆరాధించాలి, దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఒక చట్టం పెట్టే దేవుడు, 6 దినాలు పని చేయండి, 7వ దినాన్న విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ నుంచి మళ్ళీ మీరు పని చేసుకొని చెప్పాడు. దేవునికి స్తుతి కలుగాక. ఇదే పౌలు కొత్తలో చెప్పాడు, ఎవడన్నా పని చేయని ఎడల వాడు భోజనం చేయకూడదని చెప్పాడు కట్టినంగా. అంటే ఇక్కడ పని చేయాలా, చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ అనేది మరుగుపరచబడుద్ది అన్నమాట. ఒకవేళ చేయకపోతే ఈ ఆర్థిక వ్యవస్థను బట్టి దరిద్రత ఏర్పడుతుందండి, సోమత ఏర్పడుతుంది, మనిషికి దిగంబర ఏర్పడుతుంది. మనిషికి జీవితంలో వారు ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడే అవకాశాలు అయితే రావు. అందుకే దేవుడు ఇచ్చాడు, నీ చేతులు కష్టపడడానికి కొంత జ్ఞానం ఇచ్చాడు, తర్వాత భూమినిచ్చాడు పండించుకోవడానికి, తర్వాత విత్తనం ఇచ్చాడు, తర్వాత ఆకాశ వెలుగునిచ్చాడు, ఆకాశ వర్షం ఇచ్చాడు. దేవుడు ఆ పంటను కూడా దీవించుచున్నాడు. ఎందుకంటే నువ్వు పొలంలో కూడా దీవించబడతావు అని చెప్పాడు ఆయన. నీ చేతి పని కూడా దీవించబడతావు చెప్పాడు ఆయన. చేతి పని కూడా దేవుడు దీవిస్తాడు, నీ పంట పని కూడా దేవుడు దీవిస్తాడు, నువ్వు చేసే పనిలో దశభాగం చెల్లిస్తే దేవుడు దీవిస్తాడు. ఇక్కడ పని చేయటం అనేది ముఖ్యమైన కార్యము. దాని గురించి ఒక వాక్యం చూద్దాం. చూడండి, నిన్న చదువుకున్న మన వాక్యం 128 కీర్తన 2వ వచనం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. చదువు. 128 కీర్తన 2వ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టజీతం అనుభవించేదువు అన్నాడు. ఇక్కడ అనుభవించాలంటే కష్టపడాలి, కష్టపడాలంటే సోమర్థం నుంచి బయటకు రావాలి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ నిశ్చయముగా నీ కష్టజీతం అనుభవించేదు అని చెప్పిన దేవుడు, మన కష్టాన్ని అనుభవించాలంటే, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలగాలంటే ముందు నువ్వు నీ చేతులతో కష్టపడి నేర్చుకోవాల్సి వస్తుంది. వాక్యాలు చూద్దాం బైబిల్ నుంచి. దేవునికి స్తోత్రం కలుగా. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 33 వచనాలు చదివారు. ద్వితీయోపదేశకాండం 28:33. చదువు. నీ వెరగని జనము నీ పొలము పంటను నీ కష్టజీతమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదు అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? ఇక్కడ 28వ అధ్యాయం గురించి చాలామంది తెలుసు కదా మీకు. 28వ అధ్యాయంలో యెహోవా మాట శ్రద్ధగా వినని ఎడల ఈ ఆశీర్వాదాలు వచ్చును అంటాడు. అదే అధ్యాయంలో యెహోవా మాట వినని ఎడల ఈ శాపములని వచ్చును అంటాడు. ఇంటికి పోయిన తర్వాత ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి వచ్చిన నుండి ఏమండి కొన్ని వచ్చిన వరకు మీరు చదవచ్చాడు. అంటే 14 వరకు చదవచ్చు. ఆ తర్వాత మళ్ళీ 15 నుంచి కూడా చదవచ్చు. ఇంటికి పోయి చదవండి, ఇప్పుడు కాదు. చదివితే మీకు అది ఉపయోగపడతాయి. ప్రైజ్లో ఏమంటాడు ఇక్కడంటే, ఇక్కడ నీ పొలము పంటను అన్నాడు. నీ పొలము పంట ఒకటి, రెండవది నీ కష్టజీతం అంతయు తినివేయును అన్నాడండి. కష్టజీతం అనిపించిందని చెప్పిన దేవుడు, అనుభవిస్తావరా అని చెప్పిన దేవుడు తినివేయను ఎందుకు అంటాడు దేవుడు? అక్కడ
అనుభవించడానికి ముందు మనం కష్టపడి సంపాదించిన దాంట్లో దశమం చెల్లించినప్పుడు అనుభవించగలుగుతాం. మనం కష్టపడకుండా దాంట్లో దశమం తీయకుండా మనం అలాగే కొనసాగుతుంటే ఉన్న పంట మిగిలిన కష్టజీతం అంతా కూడా తిరిగిపడద్దు అంటండి. అది ఎలా తిరిగిపడద్దో చూద్దాం బైబిల్ నుంచి. చూడండి 109వ కీర్తన 11వ వచనమండి. 109వ కీర్తన 11వ వచనం చదువుతాం. చూడండి, వాడి ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందురుగాక, వాని కష్టజీతమును పరులు దోచుకుందురుగాక అన్నాడండి. ఇదెందుకు అంటాడు దేవుడు ఇక్కడ? ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ చూడండి. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఎందుకు? అప్పు తెచ్చకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారండి అప్పు తెచ్చకపోతే? చాలామంది అప్పు చేస్తారండి, అందులో ఒకడిని. కానీ అప్పు చేసిన తర్వాత దానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ లేకపోతే ఆ వడ్డీ ఖచ్చితంగా మనం కట్టాలి. కొంతమంది అప్పు చేస్తారు కానీ వడ్డీ కూడా ఎవరండి తిరిగి దెబ్బడేస్తూ ఉంటారు. కానీ సంగమా, ఎవరి దగ్గర అప్పు చేస్తే ఖచ్చితంగా నువ్వు దాని వడ్డీకి చెల్లించాలి. ఒకవేళ అప్పు తీర్చిన తర్వాత వడ్డీ కూడా చెల్లించకపోతే అప్పువారు ఖచ్చితంగా వచ్చి నీ ఆస్తుల మీద పూర్తిగా జప్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే హక్కు లేదు ఆ విషయంలో. ఎందుకంటే డబ్బు తీసుకుని చెల్లించినందుకు అది ఆ విధంగా నీ ఆస్తి పైన అప్పుల వారు ఏం చేస్తారు? తీసుకుపోతుంటారు. నేను స్తోత్రం కలిగా. తర్వాత ఏంటంటే ఇక్కడ వాడి కష్టాజీతం పరులు, అసలు కష్టాజీతాన్ని నువ్వు అనిపిస్తావు దేవుడు చెప్తుంటే పరులు ఏ విధంగా దోచుకుపోతారండి? ఎలా దోచుకుపోతే చెప్తాను పేరు. ఒక మనిషి పనికి వెళ్తాడు, సంపాదిస్తాడు, మెల్లిగా ఇంటికి వస్తాడు, ఇంటికి రాకుండానే ఖర్చు అయిపోతూ ఉంటాయి. మధ్యలో ఫ్రెండ్స్, స్నేహితులు, ఇరుగుపొరుగు బంధువులు డబ్బులు రాగానే కూర్చుని కొంతమంది అలా బయటికి పోయో ఇలా బయటికి పోయో రెస్టారెంట్కో దానికో దీనికో దానికి ఖర్చు పెట్టి మొత్తం ఖాళీ చేసుకుంటారు. లేదా ఫుల్గా తాగేసి ఒక రకమైతే తాగేసి ఇంటి గుమ్మలు కూడా కనబడినంతగా నెతుక్కుంటూ ఏమండి గుమ్మాలు గోళ్ళు ఏమండి కర్రలు చేతులు దుర్గినాలు పట్టుకుంటూ నిదానంగా పడతాతో ఇంటికి వస్తారు. అంటే అతని డబ్బు లేక ఆమె డబ్బు ఇంటికి చేరవలసింది కష్టజీతం అనిపించిన బదులు ఎక్కడ పోతుంది? ఒక రకమైతే తాగడం ద్వారా అది షాపుకు పోతా ఉంది. ఇంకో రకమైతే ఎన్ని మందులు వేసుకున్నా, ఎన్ని స్కాన్లు తీస్తున్నా, ఏ విధమైన రోగానికి ఉన్నా పట్టుబట్టలేక ఆ రోగం విషయంలో డాక్టర్ దగ్గరికి సొంత డబ్బు వెళ్ళిపోతాం. ఈ రెండు కాకుండా స్నేహితులు బంధువులు వీళ్ళు వచ్చి కొందరికి పోతారు. ఇవన్నీ కాకుండా అప్పుడే వచ్చిన తర్వాత నీకు ఎప్పుడైతే అప్పుడు నీ కష్టం చేసి ఏతుకొస్తుందో అప్పుడే ఎదురుగా వచ్చి నాకు అప్పులు కావాలని అడుగుతాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళ దగ్గర తెచ్చేస్తారు, వాళ్ళ దగ్గర లేకపోయినా సరే ఇంకో దగ్గర అప్పు చేసి ఇచ్చేస్తుంటారు. అటువంటి సమయంలో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. ఇంట్లో భార్య పిల్లకి కుటుంబానికి చక్కబెట్టడం నువ్వు లేక నేను బయట వారిని చక్కబెట్టడం కాదు, ముందు నీ ఇంటి వారిని ఏం చేసి సంరక్షించవలసిన బాధ్యత నీకు ఉందండి. ముందు నీ తల్లిని తండ్రిని లేకపోతే నీ భార్యని పిల్లల్ని లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వేం చేయాలి? నీ కష్టజీవితంతో నువ్వు పోషించాలి, లేకపోతే సంరక్షించాలి, లేకపోతే వారికి సమస్తం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇవ్వకుండా అది డాక్టర్కో, అది మందు షాపుకో, లేదా అది ఒక ఏదో రూపంలో చేతి రూపంలో ఎవరో ఒకరు వస్తే ఈ డబ్బు బయట డబ్బు కలిపి ఇచ్చేయడం వల్ల అదేముందంటే బయటికి వెళ్ళి కొంతమంది అలా తీసుకెళ్ళి మళ్ళీ ఇవ్వకుండా ఎగ్గొట్టిన సందర్భాలు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది అప్పు వీళ్ళు చేసి చేసిన అప్పు వీళ్ళు ఒడ్డు కట్టుకుంటారు. నేను ఆర్థిక సమస్య మాట్లాడుతున్నాను. సంఘ బిడ్డలందరూ ఆర్థిక సమస్య నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఈ విషయాలు నేర్చుకోవాలి. బైబిల్ చెప్తే కష్టాన్ని నిత్యంగా నువ్వు ఏం చేస్తావు? మరి అనుభవించకుండా హాస్పిటల్కి కొంతేమో స్నేహితులకి, కొంతేమో మందికి, కొంతేమో అప్పుడే వచ్చి ఎత్తుకుపోయేదో గెద్దొచ్చి కొడుకుని ఎత్తుకుపోయినట్టు ఆ డబ్బు అప్పటికప్పుడు ఎత్తుకుపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుంది తెలుసా అండి? కొంత దశభావం కరెక్ట్గా కట్టరండి. ఎందుకు చేస్తుంది? వారు కరెక్ట్గా కష్టపడిందని డబ్బులు తీసుకోవాలి, దానికి మించి ఎక్కువ తీసుకుంటారు. కొంతమంది కష్టాన్ని ప్రతిఫలము తప్పదు, కానీ అధికంగా అది వేరేగా రూపంలో వస్తే కష్టముతో వచ్చే జీతం మాత్రమే నిలబడుద్ది.
కష్టపడకుండా, కేవలము కష్టపడకుండా వచ్చే ఏ రూపంలో వచ్చిన డబ్బు అనేది నిలబడదు. అది ఏదో రూపంలో బయటికి వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా కష్టపడిన ఆ డబ్బు మాత్రమే నీదై ఉంటుందండి. దేవుడికి మహిమ కలుగాక. వాగ్దానం ఏంటి? నిశ్చయముగా నీ కష్టార్జితం ఏం చేస్తావు? అనుభవిస్తాం. మరి అనిపించుకోండి ఏమవుతుంది ఇక్కడ? కష్టార్జితం అనుభవించాలంటే ముందు కష్టపడిన దాంట్లో నమ్మకంగా సంపాదించాలి, అబద్ధాలు ఆడకుండా సంపాదించాలి, మోసం చేయకుండా సంపాదించాలి. ఈరోజు సంపాదన పడి చాలా మంది ఏం చేస్తారంటే అబద్ధాలు ఆడి మోసం చేసి వాళ్ళని వీళ్ళని మబ్బు పెట్టి అండ్ ఏదో చేసి అన్యాయంగా సంపాదించే చాలా మంది ఉన్నారు. తెలుసా? నీతిమంతుల సంపాదన అంట జీవదాయకాలమని బైబిల్ ఉందండి. నీతిమంతుల సంపాదన అంటే యథార్థంగా కష్టపడి సంపాదించే కష్టం. ఎవరినో మోసం చేసి, ఎవరినో అబద్ధాలు ఆడి, ఎవరినో కొంత తప్పుడు లెక్కలు వేసి తప్పుడుగా చూపించి ఏదో విధంగా డబ్బు సంపాదిస్తారు. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళ కారణం ఏంటంటే ఎక్కడో చోట తప్పులు చేసి, ఎక్కడో చోట తప్పుడు చేసి, ఎక్కడో చోట అబద్ధాలు ఆడి, ఎక్కడో చోట తప్పుగా లెక్కలు వేసి సంపాదించిన డబ్బులు అయితే చాలా మంది కలిగి ఉన్నారు. కానీ నేను అంటున్నాను, నీతిమంతుల సంపాదన జీవదాయకము. కాబట్టి కష్టార్జితం అనుభవించవలసిన వాగ్దానము ఎందుకు వెళ్ళిపోతుంది? అబ్రహాము చూద్దాం. అబ్రహాము కష్టపడ్డాడు, దశమం చెల్లించాడు, కుటుంబానికి సమృద్ధమైన ఆర్థికం ఉంది. అబ్రహాము ఆర్థికమైన పరిస్థితుల నుంచి బయటపడ్డాడు. తెలుసా మీకు? అబ్రహాముని దేవుడు ధనవంతులు చేశాడండి. ధనవంతులు చేయడం అంటే ఆయన కూర్చుండడం కాదు. అబ్రహాం పనిచేశాడు, అబ్రహాం కష్టపడ్డాడు. యోసేపు చూడండి, యోసేపు కూడా కష్టపడ్డాడు, యోసేపు కూడా దీవించబడ్డాడు. అంటే కష్టాన్ని దేవుడు వెనక ఏం చేస్తాడు? దీవించుచున్నాడు. మరియు ఆ కష్టం వెనక వచ్చిన ఆదాయం ఏతుందో ఆ ఆదాయం 10% దేవునికి ఇచ్చేసేది అనమాట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. అంటే 10% ఖచ్చితంగా దేవునికి ఇచ్చేసేయాలి. నువ్వు 10% దేవునికి ఇచ్చినప్పుడు నీ సంపాదన పరుల జోలికి పోదండి. ప్రైజ్ ది లార్డ్. కష్టపడిన దాన్ని తీయాలని దశభాగం. దేవునికి స్తోత్రం కలుగాక. వాని కష్టార్జితం పనులు దోచుకుందంటే ఏ డాక్టర్ రూపంలోనో, మెడికల్ రూపంలోనో, లేకపోతే మందు రూపంలోనో. కొంతమంది మందు ఇవి కాకుండా వేరేగా వెళ్ళిపోతూ ఉంటారు. వారు వేరే ఖర్చు పెట్టుకుంటూ పోతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అవి ఇక్కడ మాట్లాడకూడదు, కానీ ఆ డబ్బులు కూడా ఆ విధంగా వంకర మార్గం వెళ్ళిపోతూ ఉంటాయి. వేషకులకు పోతాయి చెప్పాలంటే, చెడిపోయిందని పోతూ ఉంటాయి చెప్పాలంటే. అండ్ ఇలా ఈ ఆర్థికమైన ఈ కష్టపడిన ఆ జీతము ఇంటికి రాకుండా అది అటో ఇటో పోతుందంటే ఎక్కడో చోట లోపం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, ఇవ్వాల్సిన 10% దేవునికి ఇవ్వడం అయింది. లేదా కష్టజీవితం నమ్మకంగా సంపాదించకుండా అది దొద్దుదారు సంపాదించనే ఉంటుంది. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. లంచాలు మనం పుచ్చుకోకూడదు, కానీ లంచాలు మనం ఇవ్వచ్చు. ఎందుకని? ఏ పని అవ్వట్లేదు, మరి ఏ పని జరగట్లేదండి. లంచాలు మనం ఇచ్చుకోవాలి అంటే మనం ఇవ్వచ్చు, కానీ మనం పుచ్చుకోవడం వల్ల ఎందుకు? ఇవ్వకపోతే పనులు అవ్వట్లే, తప్పదు ఇంకా, అంతే. దాన్ని ఎవడు బాగు చేయలేడు. కానీ మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం పుచ్చుకోకున్నట్లయితే అలా 10 నుంచి 20, 20 నుంచి 30, 40, 50 అలా పెరుగుతున్న సంఖ్య ఎంతో కొద్దిమంది నిలబడితే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు ఖచ్చితంగా. దేవుడికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇక్కడ కష్టార్జితం అనేది ఎవరో తినేయటం ఏంటి, పరుజులకు వెళ్ళిపోవడం ఏంటి, ఇంకా ఉంది వాక్యం. సామెతలు 5:10 కూడా చదవాలి పేరు. మనం సామెతలు 5:10. ఏమన్నాడండి? 5:10 నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. ఎలా చేరిపోద్ది? జాగ్రత్తగా ఇంటికి పోయిన తర్వాత సామెతలు 5 అంతా బాగా చదవండి. అక్కడ ఒక జార స్త్రీ ఉన్నది అని బైబిల్ చెప్తుంది. ఒక జార స్త్రీ ఉన్నది, నా కుమారుడా అని మొదలు పెడతాడు. అక్కడ జ్ఞానోపదేశము ఆలకింపము, వివేకము గల నా బోధకు చెవియొగ్గము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును, జారస్త్రీ పెదవుల నుండి తేనెకారును. ఇక్కడ ఒక తల్లి లేక తండ్రి, ఒక దేవుడు ఒక కుమారుని కోసము హెచ్చరిస్తూ ఏమన్నాడంటే దేవుడు ఇక్కడ, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక పురుషుడు తన కష్ట జీతాన్ని
ఎక్కడ తీసుకురావాలంటే తన తల్లికో తండ్రికో భార్యకో పిల్లలకు తీసుకురావాలి. కానీ వాడు వేశ్యగృహం తీసుకుపోతున్నాడు అండి ఒకడు. ఈ అధ్యాయంలో ఒకడు ఏం చేస్తాను, సంపదన అంతా మెల్లిగా వేశ్యగృహానికి తీసుకుపోతున్నాడు. భార్య కాని స్త్రీకి తీసుకుపోతున్నాడు. కొంతమంది ఉంటారండి, ఎలా ఉంటారంటే, మనం కాదు చెప్పేది, మీరంతా మంచి వాళ్ళు, మీ గురించి మాట్లాడలేదు, కానీ నేను మామూలుగా జనరల్గా చెప్తున్నాను. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. చాలామంది భార్యకి బట్టలు కొనరు, భార్యకి చెప్పులు కొనరు, కానీ పరాస్త్రీకి మాత్రం గోలు పెడతా ఉంటారు, పరాస్త్రీకి బాగా పెడతా ఉంటారు. అంటే ఇక్కడ అసలు సంపాదన, కష్టార్జితము నిశ్చయముగా నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము అది అనుభవించవలసిన దాన్ని ఎవరో ఒక్కరికి పరుల జోలికి, అంటే ఇక్కడ కదా అన్యుల జోలికి పోతుందట. ఏమందంటే ఇక్కడ నీ కష్టార్జితం అన్యులింటికి చేరాలి. కష్టార్జితం అసలే ఆ కష్టార్జితం ఎక్కడ అంటే సొంత ఇంటికి చేరాలి. సొంత ఇంటికి చేరకుండా ఎక్కడికో పోతుందంటే ఈ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. దానివలన సమస్యలు రావటం, ఇబ్బందులు రావటం, అవన్నీ కష్టాలు రావటం, దానివల్ల చివరికి దేవుని గురించి పెట్టే సందర్భాలు కూడా రావటం. అలాంటి సమస్యలు ఎందుకు వస్తాయంటే మనం క్రమముగా పని చేసుకుంటూ వచ్చిన తర్వాత దశమం చెల్లిస్తూ దేవుడి మందిరికి వచ్చుచు ఆరాధించుచు స్తుతించుచు పోయినట్లయితే అబ్రహామును దీవించిన దేవుడు దీవిస్తాడు, యాకోబును దీవించిన దేవుడు దీవిస్తాడు, ఏమండి యోసేపును దీవించిన దేవుడు దీవిస్తాడు. దేవుడి నామమున మహిమ కలుగాక, దేవుడి స్తుతి కలుగుగాక. అప్పుడు మన కష్టార్జితంలోంచి దేవునికి చెల్లించినప్పుడు మలాయికలు చెప్పాడు, ఆయన ఆకాశవాణి లిప్పి పట్ట జల దీవుల్ని కుమరిస్తాడట. అంటే పెట్టుకుండా వస్తువులు పెట్టుకుంటే ఇల్లు సరిపోదు, ఛాలెంజ్ ఆ విషయంలో. నీళ్ళు సరిపోదు, ఇరికైపోద్ది. ఎంత పెద్దలు కట్టినా సరే పూర్తి నింపబడుతుంది అది. ఎందుకు? ఆశీర్వాదాలు అలాగుంటాయి పోయారా? ఎందుకు అని చెప్పాడు, భూమి ఆకాశ దీపన మాటలు గదిచిపోవు. ఎందుకంటే నువ్వు తన వాక్యపరంగా నెరవేర్చినప్పుడు కష్టపడి, మొదటిది కష్టపడటం, రెండోది దశమంతి ఇవ్వటం, ఆమె అప్పుడు దానికి అనుభవించడం అనేది గొప్ప కార్యం అండి. ఇలా కొంతమంది కష్టపడతారు, దశమం తీయరు. దశమం తీసిన కొంతమంది సరిగ్గా కష్టపడరు, న్యాయంగా సంపాదించరు, ఆ డబ్బులు ఎలాగో వెళ్ళిపోతూ ఉంటాయి. కొందరేమో సంపాదిస్తారు, దేవునికి ఎవరు, కానీ ఆ అన్యుల ఇంటికి చేరిపోతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంకో వాక్యం కూడా మీకు చెప్పబడుతుంటాయి. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు గాడ్. ఆమేన్ చెప్పొచ్చా? యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక చదవండి. ఎక్కువ వాక్యాలు తీసి విసిగిస్తున్నా అనిపిస్తుంది, కానీ ఇవి అవసరం మనకి, తప్పనిసరిగా చదవాలి. 55:2 వచనం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేపరిచెదరు. సరిపడతాం. ఇక్కడ సంతుష్టి కలజేయని దాని కొరకు మీ కష్టార్జితమును, సంతృప్తి అని చెప్పచ్చు మన భాష. సంతృప్తి లేని దానికోసం అంట మీ కష్టార్జితమును ఏమవుతుందండి? అసలు సంతృప్తి కలజేయండి ఏంటండి? ఉదాహరణకి మందు తాగటం. ఇప్పుడు అన్నం తింటే ఆకలి తీరుతుంది, మందు తాగితే ఎంత తాగినా మళ్ళా మామూలే అండి. అది మన ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, కనిపిస్తూ ఉంటారు వీళ్ళంత పేర. ఈ మందు తాగటం వలన సంతృప్తి అయితే రానే రాదు, ఒకటి. రెండోది, ఒక వేషతో పోవటం వల్ల కూడా సంతృప్తి రానే రాదు. ఈ రెండు చాలా పడుతుందండి. ఒకటి సంతృప్తి కలగచే దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు అంటే, కష్టపడిన డబ్బులు సంతృప్తిని ఇవ్వని దానికి ఏదో ఖర్చు అయిపోతున్నాయి. నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుందండి. మన బైబిల్ విషయం ఆడుకుంటున్నాం. వర్తమానం ఎలా ఉందో, అపోస్తల పది ఎలా ఉందో, అందులోనే ఇది కూడా ఉంది. ఇది మనుషులకి, సంఘానికి, విశ్వాసులకి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి లైఫ్ సంగతులు ఇవన్నీ కూడా, జీవిత మార్పు విషయాలు కూడా ఇవన్నీ. మనం భక్తులు పరిగెట్టడం కాదు, ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా మనం చేయాలి. దేవుని మన మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. భక్తికి ముసుగులో దీన్ని తప్పిపోకూడదు. మనము వీటిని కూడా వాక్యమే నెరవేర్చబద్ధులమై ఉన్నాము.
ఇక్కడ సంతృప్తి కలగచేయండి ఎన్ని ఉన్నాయి? ఉదాహరణకి మందు తాగటం, వేశ్య గొప్పకు వెళ్ళటం, ఇంకా ఇంకా చెప్పచ్చు మీరు, ఇంకా పేకాటం, జోదం, ఇంకా షేర్, ఇంకేంటంటే బెట్టింగ్లు ఉంటాయి. తెలుసా బెట్టింగ్లు అంటే? మన టీడీపీ గెలుస్తుందా? గెలుస్తుందా అని బెట్టింగ్లు వేసుకున్నాం ప్రపంచం అంతా కూడా, వేల వేల కోట్లు అయింది. అక్కడ తాగుతాడా ఆ మనిషి? తాగుతాడా? ఇంకో చోట, ఇంకో చోట, ఇంకో చోట, ఇంకో చోట స్టార్ట్ చేస్తాడు. కోడి పందాలు ఉన్నాయి, సంతృప్తి లేని ఆటలు ఇవన్నీ కూడా. ప్యాకెట్లు ఉన్నాయి, సంతృప్తి లేని ఆటలు ఇవి. అంటే సంతృప్తి లేని దానికోసం ఖర్చు పెట్టేస్తున్నామండి. ఇంకా చెప్పనా, మొబైల్ తీసుకుని 3-4 గంటలు చూడటం, అది కూడా సంతృప్తి లేని కార్యమే. ఎంత చూసినా మాట్లాడలేదండి, పాపం వచ్చేస్తున్నా మీద. ఎంత చూసినా సామెతలు ఉంది, ప్రసంగులు ఉంది తెలుసా మీకు? చదువుదాం. ప్రైజ్ గాడ్. మొదటి అధ్యాయం, ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం చదువుదాం. 8వ వచనం, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు, చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది. చాలు, ఇక్కడ ఆ అంశం మనం చెప్పారు. అంటే ఇక్కడ మనము దాన్ని ఏమన్నామంటే, కష్టాజీతము వ్యర్థమైన దానికోసం ఖర్చు పెడుతున్నాము. కష్టాజీతం వ్యర్థమైన దానికి ఎలా ఖర్చు పెడుతుందంటే, సంతృప్తి లేని దానికి ఖర్చు అయిపోతుంది. సంతృప్తి లేని దానికోసం ఖర్చు అయిపోతుంది. సపోజ్ షాపింగ్ వెళ్తారు ఆడవాళ్ళందరూ, మనకి వెళ్ళిన తర్వాత రాసుకోరు, మనకు రాసుకోవాలి అలవాటు ఉండవు. కొంతమంది రాసుకుంటారు, లేదు కొంతమంది రాసుకోకుండా వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అవసరాలన్నీ కొనేస్తారు. ఇంటికి వచ్చాక వచ్చి అనవసరంగా కొన్నాను నేను. ఎందుకు? వెళ్ళింది ఏంటి, తెచ్చుకోవాల్సింది ఏంటో అది తెచ్చుకోడు, తెచ్చుకోలేని తెచ్చేస్తే ఇంటికి వచ్చేస్తాయి. అప్పుడేమవుద్ది, ఇంటికి వచ్చిన తర్వాత బాధపడతాం, పచ్చేస్తాం. వచ్చి అవసరమైన కోసం వెళ్ళాను, అనవసరమైన వస్తువులు తెచ్చుకున్నాను నేను. ఇంకో 100 మంది ఉంటారు, షాపింగ్ కొత్తవా, వస్తాను, తీసుకెళ్తారు కూడా. తీసుకెళ్ళినవాడికన్నా కూడా వెళ్ళినవాడు ఎక్కువ ఉంటుందండి. ఇంటికి వచ్చాక అనవసరంగా నేను ఇంటికి వెళ్ళాను, ఆవిడ రమ్మంటే వెళ్ళాను, బిల్లు ఆవిడకంటే ఎక్కువ పెరిగింది, నాకు వచ్చింది. సంతృప్తి లేని వ్యర్థమైన దానికోసం ఖర్చు పెట్టడం అంటారు దీన్ని. ఇవన్నీ మొగలు కూడా ఇంచుమించుగా సంతృప్తి లేని దానికోసం ఖర్చు పెట్టడం, సంతృప్తి లేని దానికోసం ఖర్చు పెట్టే, మందు తాగటం, పేకాట ఆడటం, షేర్ మార్కెట్ చేయటం, ఇలా ఎన్నో, జూదం ఆడటం, లేదా ఏదైనా బెట్టింగ్లు వేయటం. ఇలా ఆలోచిస్తుంటే సంతృప్తి లేని యొక్క దానికి వ్యర్థముగా ఖర్చు పెట్టేస్తున్నాడు. కొంతమంది ఉంటారు, అవసరమైంది మాత్రమే కొంటారండి. ఏది ఏమైనా సరే వాళ్ళకి ఏమంటాం మనం, పీసినారు అంటాం మనం వాళ్ళని, లేకపోతే కన్ఫ్యూజ్ మార్వాడు అంటారు ఇందులో వాళ్ళని. అంటే ఇంకేమిటంటే, ఇలా అసలు డబ్బులు తీరండి, ఖర్చు పెట్టండి అంటారు. కాదు, అది బాధ్యత. అదేంటి బాధ్యత, బరువు, మరియు అదేంటి దాన్ని ఏమంటారంటే పొదుపు అంటారు దాన్ని, పొదుపు అంటారు దాన్ని. ప్రైజ్ దేనిలో దేవునికి స్తోత్రం కలిగా. చూచుడు చేత కన్ను తృప్తి. మరి అలా గంటలు చూస్తుంటే డేటా అయిపోదు, డేటా అయిపోదా? మళ్ళీ డేటా వేసుకోవాలి, వైఫై వేసుకోవాలి. ఇది ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు చేసినా అలసిపోతుంది తప్ప మనిషి దానివలన ఏమాత్రం ఉపయోగము లేదు, ఉన్నారని చెడిపోద్ది అంతే. ఇప్పుడు చెప్పండి, సంపాదన వ్యర్థమైన కోసం ఎలా ఖర్చు పెడతామో అర్థమవుతుందా? విన్నారండి? దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ చూడండి, వాక్యం చూస్తున్నాం. ఇక్కడ సంతృప్తి కలగజేయని దానికోసము నీ కష్టజీతం ఎందుకు అని అడుగుతున్నాడు దేవుడు. అక్కడ ఎందుకు చేస్తున్నాడు? వ్యర్థపరుస్తున్నాడు, వ్యవపరుస్తున్నాడు. ఎందుకు అంటే కష్టాజీతం అనేది మనిషి కష్టపడి సంపాదించుకున్న దాంట్లో తృప్తి అయితే ఉందా లేదో బైబిల్లో చెప్తారు. ఫస్ట్ ఆర్థికం పోవాలంటే మనిషి కష్టపడాలి. అది స్త్రీ అయినా పురుషుడైనా కష్టపడే మనసు అయితే ఉండాలి. కష్టపడిన దాంట్లో దశమం తీయటం మనసు కూడా ఉండాలి.
దశమం తీసిన తర్వాత దాన్ని ఇంటికి ఖర్చు పెట్టాలి, సరైన ప్లేస్లో ఖర్చు పెట్టాలి, సరైన వారికే ఖర్చు పెట్టాలి, అందరికీ ఖర్చు పెట్టకూడదు. అంతేగాని ఇంట్లో అనుబంధం చెప్పేసి ఊళ్ళో పిలిచి అందరూ పని చేయకూడదండి, ఇంట్లో మార్చేయకూడదు. ముందు ఇంట్లో తినాలి, తృప్తిగా ఉండాలి. వాళ్ళు తినగా మిగిలితే అప్పుడేం చేయాలి? దాన ధర్మాలు చేయాలి. కొంతమంది దాన ధర్మాలు ఉంటాయండి, ఇంట్లో భార్యకి పిల్లలకి భర్తకి కూడేట నీళ్ళు ఏమండి, ఇంట్లో పిల్లలు పట్టించుకోరు, కానీ బయటలు మాత్రం తెగ పట్టించి ఉంటారు. వాళ్ళు టిఫిన్ లేని, భోజనాలు లేని, కార్యక్రమాలు లేని చేస్తూ ఉంటారు. నేను అన్నాను అది వ్యర్థమైనది. అంటే మీ కష్టార్జితము ఎందుకు వ్యర్థమైన కోసం వ్యవపరిచెదురు? అలాంటివి మన జీవితంలో జరగట్లేదా? వచ్చే అబద్ధం జరుగుతున్నాయి, నిజమేది వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగాక. అయితే కష్టార్జితం వలన ఆ ఆశీర్వాదం ఎలా వస్తుందో ఒక వాక్యం చూద్దాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24 వచ్చేద్దామండి. ఇక్కడే ఉంది 2:24. అన్నపానములు పుచ్చుకునుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వల్ల కలిగినని నేను తెలుసుకుంటుంది. మహా గొప్ప జ్ఞాని పలుకుతున్న మాట అండి. ప్రపంచం చదివేసిన మహా గొప్ప వ్యక్తి అండి అతడు. జీవితంలో ఒక మనిషి అనుభవించిన దానికన్నా ఎక్కువ అనిపించి అనుభూతితో చెబుతున్నటువంటి ఒక మహా గొప్ప జ్ఞాని సొలొమోను జ్ఞాని. ఏమన్నాడండి ఆయన? అన్నపానములు పుచ్చుకునుట కంటే, తర్వాత తన కష్టార్జితం, ఇంకోటి కాదండి, తన కష్టార్జితమును చేత సుఖపడుడు కంటేను నరునికి మేలుకరమైనది ఏదియో లేదు. అంటే కష్టపడిన తన కష్టార్జితం తాను అనుభవించడం అనేది ఒక దేవుని ఆశీర్వాదం కూడా. కష్టపడిన డబ్బులు, కష్టపడిన సంపాదన తాను, తన కుటుంబము లేదా తనకు సంబంధించిన వారు అనుభవిస్తే అది గొప్ప ఆశీర్వాదం అండి. అది ఎవరు కలిగిద్దట? ఇది అన్నారు కదా అక్కడ, ఇది దేవుని వలన కలుగునని నేను తెలుసుకుని. ఏది? అన్నపాలు పుచ్చుకుంటాం, తృప్తిగా అన్నము భోజనం చేయటం, లేదా అన్నము నీళ్లు తాగటం ప్రజలో. రెండవది ఏంటి? తన కష్టార్జితమును అనుభవించుట కంటే నరునికి మేలుకరమైన ఏది లేదు. అంటే ఇక్కడ కష్టపడి తాను అనుభవించాలి. అసలు సాధారణంగా ఆలోచించండి, ఒక మనిషి కష్టపడుతున్నాడు 60 ఎన్ని గంటలండి? దేవుడు మనకి ఇచ్చింది ఎన్ని? 24. సరే, 24 గంటలు. ఒక మనిషి పనిచేయడానికి 8 గంటలు. ఎన్ని గంటలండి గవర్నమెంట్ ఇచ్చింది? దానికి కొంతమంది ఓటీ అంటారంటే ఓవర్ టైం అంటారు. అది అసలు ఇంకో అలవెన్స్ అండి. 8 గంటలు పని చేయాలంటే మనిషి ఇంటి దగ్గర బయలుదేరాలి, పరిగెడికి వెళ్ళాలి, ఇంటికి రావాలి, దానికి 2 గంటలు ఖచ్చితంగా అయితే ఖర్చు. అప్పుడు ఎంత వేసుకోవాలి మనం? 10 గంటలు. ఈ 10 గంటలు కష్టం ఇది. ఇంకా కొంచెం వాటర్ చేయాలంటే 1 గంట 2 గంటలు చేస్తారు, 2 వేసుకోండి, అప్పుడు ఎంత? 12 గంటలు. అంటే దేవునికి 20 గంటలు ఒక రోజులో అర్ధ రోజు సంపాదించగా సరిపోయింది. సరే, మనిషి నాకు తెలిసిన బాంబేలో ఒక ఆయన 16 గంటలు పనిచేసేవాడండి. వాటే అనమాట, డబ్బు సంపాదించడానికి. మరి ఇప్పుడు పడుకునేవాడు, ఇప్పుడు వెళ్ళేవాడు తెలియదు. ఏదైతేనే సరే, మనిషి పనిచేస్తాడు, కష్టపడుతున్నాడండి. కష్టపడి కూడబెట్టిన డబ్బు ఏదైతే ఉందో అన్నీ సమకూర్చిన తర్వాత ఈ మనిషి వెళ్ళిపోతాడు. ఎవరు అనిపిస్తారు? అనుకున్న కొడుకు కూతురు కోడలు ఏమండి ఎవరో ఒకరు అనిపించేస్తారండి. ఇంతగా కష్టపడి అనిపించడు, అది వచ్చింది సమస్య ఇక్కడ. నాన్న తెప్పలు పడి పొద్దున్న సాయంకాలం నైట్ డ్యూటీలు, డే డ్యూటీలు, పగల డ్యూటీలు, హోటలు ఇది చేసి కొంచెం నీళ్ళు లేక ఆహారం లేక కూడా కష్టపడి డబ్బు సంపాదిస్తే ఇంకో రకం ఏంటంటే షుగర్లో పీపులు వచ్చేస్తుంది. ఇంత కష్టపడిన తర్వాత తిందామంటే షుగరు, ఇంత కష్టపడిన తర్వాత ఏం చేద్దామంటే ఏమీ సాల్ట్ ఎక్కువ తినకూడదు, సోర ఎక్కువ తినకూడదు. అంత కష్టపడిన తర్వాత కష్టపడి ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేసాయి. ఎన్ని వస్తాయండి? 50,000 వేసుకుందాం. గవర్నమెంట్ రిటైర్మెంట్ ఎంత ఇప్పుడు?
62 ఇచ్చాడు కదా. ఇప్పుడు టీడీపీ వచ్చింది ఏమో తెలియదు మొత్తం మీద. పోనీ 62 వేసుకోండి. ఇక్కడ దాకా సంపాదిస్తానే 12 కష్టపడుతూనే ఉంటాడు, మొత్తం పూజ చేస్తాడు, అంతా అయిపోయింది. ఈ వయసు వచ్చేసరికి ఈ కష్టపడిన తింటాక ఉండదు, మరేమి నిద్రపోతాడు. ఏమండి, తింటాక ఉండదు. తిందామంటే షుగర్లు, బీపీలు, బలహీనతలు. ఈ కష్టం అంతా సంపాదిస్తాడు, తోడబెడతాడు, తింటాకూడదు, ఒకటి అనుభవించకూడదు, ఒకటి రెండు, ఈలోపు వెళ్ళిపోతుంది. ఇది ఎవరు వెనకొండలో ఎంజాయ్ చేస్తారండి సూపర్గా. మరి బైబిల్ ఏం చెప్తుందండి ఇంతగా? తన కష్టాజీతము చేత సుఖపడుడు కంటే నరునికి మరి ఏమీ లేదు. సాధారణంగా ప్రపంచం జరిగి చూద్దాం. చాలామంది గల్ఫ్ దేశం వెళ్తూ ఉంటారు. వెళ్తారా? పాపం వెళ్ళి, నాకు తెలిసి చాలామంది ఉన్నారు, నేను కూడా వెళ్ళాను, కానీ ఉండలేకపోయిన వచ్చాను నేను. అక్కడ వెళ్ళిన తర్వాత, అలవాటు పడిన తర్వాత, ఆ బ్రతుక్కి, ఆ సుఖానికి, ఆ సంపాదనకి, ఏమండి, ఇక ఇండియా రావడానికి ఇష్టపడే జనాలు కొంతమంది. ఎందుకంటే సంపాదన ఉంటుంది, అలా ఇంట్లో పని చేస్తాం, ఇంట్లోకి వెళ్ళిపోతాం, పని చేస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకే ప్రపంచం తెలియదు. డబ్బు డబ్బు, పని డబ్బు, పని డబ్బు, డబ్బు పని డబ్బు, అది అర్థం అంతే. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉంటారంటే, ఇక్కడ ఏం చేస్తారంటే అక్కడి నుంచి డబ్బు పంపిస్తారు, ఇల్లు స్థలం కొంటారు, ఇల్లు కడతారు, అప్పులు తీరుతారు, చాలా సమయం అయిపోద్ది. పిల్ల పుడతారు, ఆ పిల్ల చదివిస్తారు, ఆ పిల్ల పెళ్లి చేస్తారు, ఆ తర్వాత అప్పుడు వస్తారు, ముసలి అయిపోతారు. ఆ ఇంట్లో కూర్చుంటారండి. ఈస్ట్ కూడా చాలా మంది ఈ రకం ఉన్నారండి. ఈస్ట్ గోడలో పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి, మనుషులు ఎవరు ఉన్నారండి, ముసలి కూర్చుంటారు అక్కడ. వయసు వచ్చిన కూడా వదిలేస్తారండి. అక్కడ వీళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు, పడుసులు వెళ్ళి ముసలి వస్తారు ఇక్కడికి. వీళ్ళు వెళ్ళిపోతారు, ఆ తర్వాత అక్కడ కూర్చుంటారు. ఆ పిల్లలు ఈ డబ్బు మీద ఎంజాయ్ చేస్తూ అటు బుల్లెట్ అని, అదని, ఇదని, ఆ ఫ్రెండ్స్ అని చెప్పి మొత్తం గొలుసులు వేసుకుని, అది వేసుకుని, ఏమండి, నా రకాల మొత్తం డబ్బంతా నాశ చేస్తారు. ఇక్కడికి వచ్చి ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోతారండి. జీవితం అంతా సగం అక్కడే గడుపుతారు. ఆఖరికి వచ్చిన తర్వాత వాళ్ళకి సంపాదించింది ఏది అనిపించకుండా వెళ్ళిపోతారండి వాళ్ళు. ఈ నిజంగా మానవ జీవితం చెబుతున్న నిజాలండి ఇవన్నీ కూడా. ఆలోచించినవన్నీ కూడా, ఇవన్నీ ఆలోచించండి. బైబిల్ చెప్తుందంటే నిశ్చయముగా నీ కష్టార్జిత నీవు నీ పిల్లలు కాదు, ఎవరు కష్టపడతారో వాళ్ళు, వాళ్ళ భార్య, వారి పిల్లలు అనిపించాలి. కేవలం వారి భార్య పిల్లలు మాత్రమే కాదు, వారి అమ్మనాన్న మాత్రమే కాదు, సంపాదించిన వ్యక్తి కూడా వారితో పాటు సుఖాన్ని అనుభవించవలసింది. అంటే ఆహారం, అన్నపాలు పుచ్చుకోవాల్సింది. అలా పుచ్చుకోకుండా పోతున్నామంటే దరిద్ర జీవితం అంటే అర్థం కదా. ఇంకా వాక్యం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11 వచ్చి చదువుకుందామండి. 3:13 చదవండి. మరియు ప్రతివాడు అన్నపానలు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖనిపించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుంది. ఎవరండి మాట చెప్తుంది? ఎవరి మాట చెప్పేది? సొలొమోను అనే మహా గొప్ప వ్యక్తి అండి. వెండికి కొరత లేనివాడు, బంగారు కొరత లేనివాడు, డబ్బు కొరత లేనివాడు, పేరు గొప్పలకి, జ్ఞానానికి కొరత లేనివాడు, దేశవ్యాప్తి జ్ఞానం, ఆ దేశ కీర్తికి కొరత లేనివాడు, మహా అనుభవం గలవాడు చెప్పిన మాట అండి ఇది. అనుభవం లేనివాడు అయితే అనుకుంటాం, కానీ అనుభవం గలవాడు చెప్పిన మాట ఖచ్చితంగా ఉండాలి మనం. అంటే నువ్వు నీ జీవితకాలం సంపాదించినంత అని సంపాదించాడండి. నీ జీవితకాలం ఎంజాయ్ చేసిన ఎంజాయ్ చేశాడండి ఆయన. అన్నీ అయిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు ఇక్కడ చదువుదాం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమును సుఖనిపించుట కంటే దేవుడిచ్చి బహుమానము. ఇక్కడ బహుమానమే అన్నాడండి ఆయన. అంటే ఒక మనిషి కష్టపడి సంపాదించు తింటూ ఉన్నట్లయితే, సుఖం అనిపించినట్లయితే అది దేవుడిచ్చిన బహుమానం. ఈ బహుమానం ఎవరికి ఉందండి? సంపాదించింది తింటూ ఆనందిస్తూ అందులో సుఖపడుతున్నట్లయితే అది దేవుడిచ్చు బహుమానం. మళ్ళా చెబుతున్న దాన్ని ప్రైజ్ గాడ్. ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల సుఖం అనిపించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. అంటే నిజంగా సంపాదించింది వాడు అనిపించడం అనేది దేవుడిచ్చు బహుమానమా?
మరి సంపాదించకుండా దేవుడు ఇస్తే ఎలా ఉంటుంది? సంపాదించవలసిన బాధ్యత ఎవరిది? ఎవరిదండి? అందరిదా కాదా? ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే వస్తుంది? ఒకటి సంవత్సరం వస్తుంది, దరిద్రత వస్తుంది. అవునా? అంటే ఒక మనిషి కష్టపడటం అనేది దైవచిత్తం అంటే ఖచ్చితంగా దైవచిత్తమే. అది ఎవరిది? అందరిది. అన్ని రంగాలు కూడా. ఏ రంగం విడిచిపెట్టలేదండి. సైకిల్ మీద కష్టపడుస్తుంది, మోటార్ సైకిల్ మీద కష్టపడింది, తర్వాత కార్లు వెళ్ళినప్పుడు కష్టపడుతుంది, విమానం వెళ్ళేవాడు కూడా కష్టపడుతుంది, ర్యాకిల్ వెళ్ళేవాడు కూడా కష్టపడుతుంది. టోటల్గా ఏమండి, పొలంలో పనిచేసేవాడైనా, ఫ్యాన్ కింద ఉన్నవాడైనా, ఏసీలో ఉన్నవాడైనా, ఏసీ లేకపోయినవాడైనా, ఏమండి ఇల్లు ఉన్నవాడు లేకపోయినాడు, ఎవడు ప్రతి వాడు కష్టపడుతున్నాడు. కష్టపడకపోతే జీవితం అయితే లేదండి. అలా కష్టపడకపోతే అప్పులు వస్తాయి, అప్పులు పాలు అవుతావు. అలా కష్టపడకపోతే నీ పిల్లలు దరిద్రులు అవుతారు. అలా కష్టపడకపోతే నీ పిల్లలకి ఒక ఇల్లు, ఒక ఆర్థిక వ్యవస్థ లేకపోతే విడిచిపెడితే వారు రోడ్లు పాలి అనాథుల పాలవుతారు పిల్లలు. సో దేవుని చిత్తం అది కాదు. నువ్వు ఖచ్చితంగా కష్టపడాలి. నీ కష్టార్జితం నువ్వే అనిపించాలి. నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం అనిపించాలి. కేవలం కుటుంబం మాత్రమే కాదు, లేదా నువ్వు మాత్రమే కాదు, నువ్వు మరి నీ కుటుంబం కూడా అనిపిస్తే అది దేవుడిచ్చిన బహుమానం అండి. కొంతమంది సంపాదిస్తారు, వారు అనిపించరు కానీ వారి తర్వాత అనిపిస్తారు. అది దేవుని బహుమానం కాదు. వారు కష్టపడింది వారు తింటూ వారితో పాటు తినే వాళ్ళు అయితే అది ఖచ్చితంగా బహుమానమే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా బైబిల్ చెప్తుంటే దేవుని నామమున మహిమ కలుగాక, దేవుడికి స్తుతి కలుగాక. మహా గొప్ప భాగ్యం అంటే ఇది ఎంతో ఉన్నతమైనదంటే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. ఇంకొక వాక్యం కూడా మీకు చెప్పాల్సిస్తున్న పేరు అదే ప్రసంగి గ్రంథంలో చూస్తాం. అదే ప్రసంగిలో భాగ్యము అనే మాట ఉపయోగించాడు దాన్ని. ప్రైజ్ ది లార్డ్. తన కష్టార్జితం వల్ల క్షేమముగా బ్రతుకుండుట ఇదియే వానికి భాగ్యము అని రాయబడిందండి. మరొక మాట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగాక. ఇదే భాగ్యం అంటే ఈ విధంగా సంపాదించుకుంటూ వాడు బతుకుతూ వాడు అనిపిస్తుంటే ఇది దేవుని యొక్క భాగ్యం అంటే, ఇది ఒక గొప్ప భాగ్యం అంటే. ఇది సంపాదించడం, కష్టపడటం, కుటుంబం అనిపించడం ఇది దేవుడిచ్చు బహుమానం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగుగాక. సో ఇప్పుడు మనం బైబిల్ చూద్దాం. ఇలా మనము కష్టపడటం అనే మాట ఒక్కొక్కటి చూస్తే ఆది కాండ నుంచి ప్రాణగంధ వరకు ఇంచుమించు అందరూ కష్టపడేవారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగాక. ఇంకొక వాక్యం కూడా మీకు చెప్పాలని ఆశిస్తున్న పేరు గొప్ప దైవజనుడు, కొత్త నిబంధన హీరో, 14 వేసినటువంటి గొప్ప అపోస్తులకి మహా గొప్ప తలమణికమైనటువంటి పౌలుగా చెప్పిన మాట కూడా మీకు జ్ఞాపనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. అపోస్తుల గ్రంథము 20 అధ్యాయము 34 ఒకసారి చదువుతాం. అపోస్తుల గ్రంథము 20 అధ్యాయం 34. 20 అధ్యాయము 34 చదవండి. బాగా చదవండి. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని నీకే తెలియను. ఈ మాట ఎవరన్నారండి? సంఘకాలానికి మొదట దూతైన పౌలు గారి పలికి మాట్లాడారు. పౌలు అంటే అండి మహా గొప్ప సేవకుడు అండి. ఆయన పలికితే గుడ్డివాడు అయిపోయాడు ఒకడు. ఆయన ప్రార్థిస్తే అనేకులు స్వస్థపరచబడ్డారు. ఆయన ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వారు లేపబడ్డారు. క్రీస్తు తర్వాత మహా గొప్ప అద్భుతం చేసిన వాడు, అపోస్తుల కంటే ఎక్కువ చేసిన వాడు చేస్తాండి పౌలు గారేనండి. పౌలు పరిచర్య 12 మంది అపోస్తుల కన్నా బలమైన పరిచర్య అండి. అంతేకాదు, పరిచర్య మాత్రమే కాదు, అద్భుతాలు స్వస్థతలు జరిగే అతని సేవలో. అంతేకాదు, అంత మాత్రమే కాదు, నా ప్రియుల ఇంకో కార్యం ఉంది అక్కడ అతని సేవ పరిచర్యలో ఏమండి ప్రత్యక్షతలు ఎక్కువ వచ్చాయి అతనికి. మళ్ళీ ప్రత్యక్షతలు, అపోస్తులు లేని గొప్ప ప్రత్యక్షతలు కలివాడండి అతడు. 3వ ఆకాశానికి వెళ్ళి ఆ పరదేశంలో ఉన్నవాడు చూసిన వాడు కూడా అతడే. అది పేతురు, మిగతా ఎవరు కాదు, ఆయనే చూడగలిగాడు. అంతేకాదు, అపోస్తుల కన్నా ఎక్కువ ప్రత్యక్షత నాకు ఇచ్చాడని చెప్పాడండి ఆయన. ప్రభు నామమున మహిమ కలుగాక. అంతేకాదు, అపోస్తుల కన్నా ఎక్కువ పత్రికలు రాసిన వాడు కూడా అతడే. అంతేకాదు, సంఘాన్ని క్రమపరిచిన వాడు కూడా అతడే. సంఘ పెద్దలు పెట్టిన వాడు కూడా అతడే. ఆమేన్, ఆమేన్. ప్రభు రాత్రి భోజనాన్ని తీసుకొచ్చి సంఘములో క్రమంగా పెట్టిన వాడు కూడా అతడే. చెప్పండి, గొప్ప దైవజనుడి కంటే మనకి ఎక్కువ తెలుసండి. చాలా మంది పిల్లకి ఆకలి అయ్యి అంటూ ఉంటారు పేర.
నేను ఎవరి మాట అంతగా తీసుకోను. దేవుని వాక్యం కన్నా ఎక్కువ ఏది గొప్పది కాదు. మనిషి ఏది చెప్పినా నమ్మేద్దండి. బైబిల్ ఏం చెప్తా ముందు అది నమ్మండి, అప్పుడు మనిషి మాట నమ్మండి. మన బైబిల్ కన్నా మనిషి మాట గొప్పగా ఎంచకండి. బైబిల్ మాటే యాదవకి తీసుకోండి, దాని తర్వాతే ఎవరి మాట తీసుకోండి. అప్పుడు మనం బైబిల్ పక్కన పెడితే ప్రతి మాట సత్యమే, ప్రతి మాట నిజమే అనిపిస్తుంది. కానీ బైబిల్ చెప్తుంది ఏది చేయాలో ఏది చేయకూడదు. దేవుడు మన మహిమ కలుగాక. గొప్ప పౌలు సేవలో ఉండగా, పరిచయంలో ఉండగా ఒకడు అంటాడు, సేవకుడు ఏ పని చేయకూడదు అంటాడు. ఏ పని చేయకుండా ఏ పని చేయాలి? ఒక ఆదివారం పనిచేసి, ఒక బుధవారం పనిచేసి, ఏమండి, లేదా సేవకుడు సోమవారం నుంచి శనివారం దాకా ఉడలు పెడితే మీరు ఎక్కడ పనికి వెళ్తారు? మీరు పని చేస్తారు. వారం అంతా గొడవలు పెట్టేసి, నెలంతా గొడవలు పెట్టేస్తుంటే, 30 రోజులు గొడవలు పెట్టేస్తే బొగ్గెడతారమ్మా. నీ బాధ్యతలు ఎవరు తీరుస్తారు? నీ మడి తినేస్తావు కరెక్టే. ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, అక్క నీ మీద బాధపడేవారు. వాళ్ళ సంగతి ఏంటి? అన్నాడు సేవకుడు ఏ పని చేయకూడదు. నిజంగా ఏ పని చేయకూడదు, కూర్చుంటాడండి. సేవకుడు పని చేయకపోతే సోమరుడు అయిపోతాడండి. అతను దేవుని పని చేయాలి, అతను సేవ చేయాలి, సువార్త చెప్పాలి, మరియు సంఘం కూడా ప్రార్థన చేయాలి. ఇంకా సమయం ఉంటే తన కుటుంబం కోసం కూడా కష్టపడాలి. పౌలు గారు ఇంత గొప్ప సేవకుడు అయి ఉండి ఈ మాట అంటున్నాడా? ఏమంటే చూడండి, చదవండి. నా అవసరముల నిమిత్తము. ఇక్కడ 2 కార్యాలు. అతను దైవజనుడు, కొన్ని అవసరాలు తనకు ఉన్నాయి. అవసరాల నిమిత్తము మరియు నాతో ఉన్నవారి, అంటే 2 కోసం కష్టపడాడు అతడు. ఒకటి తన అవసరాల కొరకు, తన అవసరాల కోసం కష్టపడ్డాడు. అంతేకాదు తను నమ్మి తన కూడా ఉన్నటువంటి వారి కోసం కూడా కష్టపడ్డాడండి. ఇక్కడ చూడండి, నా అవసరం నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు. అంటే ఆ వ్యక్తి దైవజనుడు. అసలు సేవకుడికి అవసరాలు ఉంటాయా? ఉండవా? ఎందుకుండు? మీకు ఎలా అవసరాలు ఉంటాయో, మీకు ఏ విధంగా అవసరాలు ఉంటాయో అతనికి కూడా అవసరాలు ఉంటాయి. మీరు ఏ విధంగా బట్టలు వేసుకుంటారో వాళ్ళు బట్టలు వేసుకుంటారు. మీరు ఏ విధంగా ఇంటి భోజనం చేస్తారో వాళ్ళు భోజనం చేస్తారు. మీరు ఏ విధంగా అనుభవిస్తారో వాళ్ళు కూడా అనుభవిస్తారు. నా అవసరాల నిమిత్తం అన్నాడు. ఏంటి? దేవుడు సేవ చేస్తున్నప్పుడు దేవుడు ఇతని అవసరాలు ఎందుకు తీర్చలేదు? కానీ నా అవసరాల నిమిత్తము అంటే అతనికి అవసరాలు కొన్ని ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ ఉన్నాయి. ప్రతి మనిషికి అవసరాలు ఉంటాయి. సావుడికి ఏంటి, ప్రవక్తకి ఏంటి? మన కాల ప్రవక్త గమనించండి. మన ప్రవక్త పుట్టుకుతూనే ప్రవక్తుడే. అది 7వ సంవత్సరంలో 3వ సంవత్సరంలో స్వరమైన వాడు, 7వ సంవత్సరం దర్శనం చూసిన వాడు, ఏమండి ప్రపంచ భవిష్యత్తు మాట్లాడిన వాడు, బైబిల్ తీసుకొచ్చిన వాడు, మరములు ఇప్పిన వాడు, 6 శతాబ్దాలు 16 శతాబ్దాల్లో 6 సంకాలాల్లో మరుగైన సంగతులను తవ్వుకొచ్చిన మహా గొప్ప దేవుడు. దర్శనం చూసిన మహా గొప్ప ప్రవక్త. నీ జీవిత చరిత్ర అంతా లోపలికి వెళ్ళి నీ గతమని తీసుకొచ్చి బయట పెట్టే మహా గొప్ప ప్రవక్త చూడండి. అతను పలికితే ఉడతలు వచ్చాయి. ఏమంటారు? అతను పలికితే ఉడతలు వచ్చాయి. గ్లోరీ టు గాడ్. అతను ప్రార్థన చేస్తే గుడ్డివారు స్వస్థపరచబడ్డారు. అతను ప్రార్థన చేస్తే ముక్కలైనటువంటి గొప్ప చిన్న బాలుడు లేచి నిలబడ్డాడండి. మరి ఆయన పని చేశాడండి. ఈ విషయాలు సమయం వచ్చేవాడు చెప్తున్నాను. నేను అనుభవంతో చెప్తున్నాను. పేరు అనుభవంతో ఆ రంగంలో వచ్చిందని చెప్తున్న కార్యం. దేవుని మన మైపు కలుగాక. చాలా మంది పేరుతో ఉంటారు అది ఇదని చెప్పి. మన ప్రవక్త తెలుసా? మన ప్రవక్త పుట్టుకతో ప్రవక్త ఉన్నాను. అతను చేపలు మాట్లాడాడు, జంతువులు వేటాడాడు. వివాహం అయిన తర్వాత కూడా అతడు ఓపుని పెళ్లి చేసుకున్న తర్వాత సేవలు ఉంటున్నప్పుడు కూడా అతడు బయటికి వేటకు వెళ్ళి కొంత ఆహారం కోసం, కొంత డబ్బు నిమిత్తం అతడు వెళ్ళి తన అవసరాల నిమిత్తము అని చెప్పచ్చు. మనం తన అవసరాల నిమిత్తం, తన కూడా ఉన్న వారి నిమిత్తం, తన భార్య నిమిత్తం, తన కుమారుడి నిమిత్తం, తన సహోదరి నిమిత్తం, తన తల్లి నిమిత్తం, తన తండ్రి నిమిత్తం అతను బాధ్యుడు కాబట్టి, అతను ఇంటి పెద్దవాడు కాబట్టి అతను ఒక దైవజనుడిగా ఉన్నప్పటికీ అతను వెళ్ళి కొన్ని ఉడతలు వేటాడాడు. అతను కొన్ని జంతువులు వేటాడాడు. మీరు అనొచ్చు అది ఎప్పుడని. కాబట్టి మీకు పాత ఫోటోలు చూడండి, కొత్త ఫోటోలు చూడండి. పాత ఫోటోలు కూడా అతను వేటాడినట్టుగా ఉన్నాడు. సన్నగా లావుగా ఉండి బట్టబుడుగా ఉండి సేవ చివరిలో కూడా అతడు కొన్ని జంతువులతో ఫోటోలు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. అతడు సొంతంగా వేటాడిన జంతువులకు చర్మాలు అవన్నీ కూడా. సో తన అవసరంతో వేటాడాడు.
తన అవసరంతో అతను పనిచేశాడు, కష్టపడ్డాడు. తెలుసా, అతను వేటాడటమే కాదు కానీ, దేవునితో గడపడమే కాదు కానీ, దేవుని వద్ద ఉన్న సంగతి బోధించడమే కాదు కానీ, తన కుటుంబం కోసం భారం నిలబడి ఉన్నాడు. రెండోది, అతడు ఇంకా చూస్తుంటే అతడు ఇండియన్ గ్యాస్ కేబుల్ కూడా పనిచేశాడు. అతడు అంటే మన ఇండియన్ కాదండి, అక్కడ ఇండియన్ గ్యాస్. సో అతడు వాటర్గా పనిచేశాడు, రీడింగ్ తీసే వ్యక్తిగా పనిచేశాడు, సేల్స్ మ్యాన్గా పనిచేసాడు. తెలుసా, అతని భార్య ఓపు మహా గొప్పింటి అమ్మాయి, చదువుకుంది, ధనం ఉంది, కానీ ఇంటి నుంచి మాత్రము ప్రవక్త ఏ రూపంలో కూడా అట్లీస్ట్ స్పూన్ కూడా హోప్ ఇంట్లోకి తీసుకోవడానికి ఇష్టపడదు. మీకు తెలుసా, ప్రవక్త అమెరికా దేశంలో ఆ టైంలో వాడేసిన సామాన్లు సంతలో పెడితే సంతకు వెళ్ళి వాడే సామాన్లు తెచ్చుకుని ఇంట్లో కిచెన్లో పెట్టి వాళ్ళు వాడారని తెలుసా మీకు ఎవరికైనా? అక్కడ దారిలో అమ్మిన వాటిని, మంచాలు కానీ బ్రిడ్జ్లు కానీ ఇవన్నీ తీసుకొచ్చాడు, లోపలికి కానీ కొనుక్కొచ్చాడు, సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చాడు. ఒక కుర్చీ మాత్రమే ఫస్ట్ హ్యాండ్, అది కూడా ఇన్స్టాల్మెంట్లు తీసుకున్నారండి. మరి ఇన్స్టాల్మెంట్ కట్టాలొద్దా? మరి సేవకుడు కట్టలేకపోయి కూడా తెలిసే మీకు ఆ విషయం. ఒక సేవకుడి కుటుంబం ఇన్స్టాల్మెంట్లు తీసుకున్న మడత కుర్చీ యొక్క డబ్బులు కట్టలే పరిస్థితికి వచ్చేసింది. వాళ్ళు రీడింగ్ థియేటర్కి వెళ్తే నువ్వు రెడ్డిని వాడివి, నువ్వు ఒక కెంతకి వాడివి, నీ తల్లి అది, నీ తండ్రి అని చెప్పి నా రకాల బూతులు అడిగిపోయాడు రీడింగ్ తీసినందుకు. తన పని చేసుకుంటున్నప్పుడు తెలుసా మీకు, ఆ స్తంభాలు ఎక్కి పవర్ కూడా కొన్ని టెలిఫోన్ సంబంధించిన వైర్లు కూడా బాగు చేశాడు అతను. కౌబాయ్ తెలుసా మీకు? అతను కౌబాయ్ కూడా. అంటే ఏంటి కౌబాయ్ అంటే ఏంటంటే చెప్పండి, తిరుగుతున్నా తిరిగి మీకున్నంత జ్ఞానం నాకు లేదు, చెప్పండి. కౌబాయ్ ఏంటంటమ్మా? కౌబాయ్ అంటే టోపీ పెట్టుకుంటాడా? ఆ టోపీ పెట్టుకుని పశువులు కాసేయండి. తెలుసా మీకు ఆ విషయం? పుట్టుకతో ప్రవక్త విలియమండి తన అవసరంతో కష్టపడాడు. ఇక్కడ మన ప్రవక్త పౌలు అన్నాడు, నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవి. అతనికి ఏం పని ఉందని చేతి పని చెప్పండి. అతను చేతి పని ఉంటుంది. మన ఐజాక్ గారికి చేతి పని ఉంది, ఇక్కడ చేతి పని ఉంది, దాన్ని చేతి పని అంటారు. పని చేయడం వేరు, చేతి పని వేరు. చేతి పని అంటే ఎప్పుడు నీతో ఉంటుందండి. కొడుకు తయారు చేయడం చేతి పని. ఇంకో బ్రదర్ కూడా చేతి పని చెప్పాలంటే, మన సహోదరులు కూడా వాటిని మన కూడా చేతి పని అండి. డ్రైవింగ్ కూడా చేతి పని, కుట్టుకోలు చేతి పని, ఇంకా లేడీస్ జెంట్స్ కూడా చేతి పనులు ఉంటాయన్నమాట. ఎస్ సార్, చేతి పనులు. ఎస్, ఎగ్జాక్ట్లీ. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే ఆయన పౌలు గారు కూడా గుడారాలు కుట్టేవాడు అండి. ఆయన గుడారాలు కుట్టి అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చేవాడు. అతడు నా అవసరం నిమిత్తము అనంటే దేవుడు అతని అవసరం తీర్చడా? వాడంటాడు, అదంతా ఎందుకు, దేవుడిని అవసరం తీస్తాడు, వెళ్ళిపోముందుకు అంటాడు. ఆయన సేవ పరిచయం చేస్తుంటే, నువ్వు ఆయన సువార్త ఉంటుంటే, నువ్వు సంఘ పెద్దగా ఉంటుంటే, నువ్వు సామాన్యుడిగా ఉంటుంటే అవన్నీ అక్కడే ఉంచు, నువ్వు పని చేయకు, అలా కూడా ఇలా కూడా ఉంటుంటే ఎవరి వెనక్కున్న ఫ్యామిలీ ఏమైపోద్దండి. కొన్ని అవసరాలు ఉంటాయి మరి ప్రతి మనిషికి. పౌలు గారికి కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి. కానీ దేవుడు ఆ అవసరం తీర్చట్లేదు. ఇక్కడ అవసరం తీర్చిన దేవుడు, ఇక్కడ పని చేసుకున్నాక దేవుడు అయితే పని కల్పిస్తున్నాడు. దానికి తగ్గ శక్తి అయితే దేవుడు ఇస్తున్నాడు. నువ్వు కష్టపడి నీ సొంతంగా నువ్వు సంపాదించుకోవాలి. పక్షులు ఉన్నాయండి. దేవుని సృష్టిలో పక్షులు లేవా? పక్షులు సృష్టించలేదైనా. మరి ఆయన పక్షుల్ని పోషించవచ్చు కదా మామూలుగా ఆయనే. కానీ పక్షి వేటాడుతుందండి. పక్షి ఏం చేస్తుంది? పొద్దుట ఎగిరిళ్ళ పక్షి ఆహారం తిని మన సాయంకాలం వస్తుందండి. అంటే ఏంటి? అయంతటి అవి వేటాడి తింటున్నాయి. ఒక మనిషి కూడా పొద్దున్న లేచి పనికి వెళ్ళి ఇంటికి వస్తున్నాడు, అతను కూడా కష్టపడి సంపాదిస్తున్నాడు. పక్షులు కష్టపడి తింటున్నాయి, మనుషులు సంపాదిస్తున్నారు. మరి ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా? పౌలు గారు కూడా చేతి పని నిమిత్తం తాను కూడా, అవసరం నిమిత్తం తాను కూడా కష్టపడ్డాడు, పనిచేశాడు, తన అవసరాన్ని కూడా తీర్చుకోగలిగాడు.
అది అన్న పనిచేసి సంపాదించిన తత్వం ఉంది కాబట్టి సంఘానికి వాణికి ఇచ్చాడు తెలుసా, మీరు ఎవడైనా పని చేయకపోతే ఏమన్నాడు, భోజనము చేయొద్దన్నాడండి. అది ఎంత సిగ్గుకరమైన మనకి. అది పని చేయడానికి శక్తి ఉన్నా, పని చేయడానికి ఓపిక ఉన్నా, పని చేయడానికి అవకాశం ఉన్నా కొంతమంది పని చేయరండి, సుఖాలు బాగా అనిపిస్తారు. నేను అంటున్నాను, కష్టపడటం అనేది పురుషుడైన స్త్రీ అయినా కష్టపడి సంపాదించడం అనేది అది దేవుని యొక్క బహుమానం అండి. కాదండి చెప్పలేదు. వాళ్ళు అంటారు, నాకు ఏం వద్దండి, నాకు పరలోకం సరిపోతుంది, నాకు ఏం వద్దండి. అయితే భోంచేయడం మాని, నీళ్ళు తాగడం మాని, ఇంట్లో వండేయడం మాని. ఇప్పుడు నువ్వు మానేసావు, నీ కింద లేకపోదు, ఆ సంగతి ఏంటి అంటే భక్తి అనేది వైరాగ్యము కాదండి, ఏదో సన్యాసం కాదు భక్తి అంటే. భక్తి సన్యాసి అయితే హానోక్ అనే వ్యక్తి భార్య పిల్లలు కలిగిన వాడు ఉన్నాడు, అతడు కుటుంబం కలిగి ఉన్నాడు, అతను దినదినము దేవునితో నడిచాడు. సన్యాసి అంటే భార్య పిల్లల కుటుంబాన్ని మొత్తం అందరినీ త్యాజించేసి ఏమండి కష్టావస్థలు వేసుకొని ఎక్కడ హిమాలయ పర్వతాల్లో కూర్చుండడం కాదండి, అది కాదు సన్యాసి విధానం. తన భార్య పిల్లల కుటుంబానికి కూడా బాధ్యత కలవడే. అపోస్తలుడైన పౌలు చూడండి, ఈ కాల ప్రవర్తన చూడండి, బైబిల్లో మరి మన బైబిల్లో చాలా మంది చూడండి పేర ఎంత కనిపిస్తారు కదా. కాబట్టి నా ప్రియ సోదరుని గమనించండి, దేవుడు నన్ను మహిమకరుడు కాక. కాబట్టి ఇక్కడ ఏ విధం చేతనైనా ఎలాగైనా అది సేవకుడైనా, సువార్తికుడైనా, ప్రవక్త అయినా, అపోస్తలుడైనా, సంఘ పెద్ద అయినా, మనిషి పుట్టిన ప్రతి మనిషి ఏం చేయాలి, కష్టపడాలి, పని చేయాలి. పని చేస్తే ఎంత కొంత పని చేస్తే ఏం చేస్తాం, సంపాదిస్తున్నాం, సంపాదన వస్తున్నాం. ఈ సంపాదన దశభాగం తీస్తున్నాం, మిగతాది మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. దేవుడు దాన్ని చేస్తున్నాడు, మలాకి ప్రకారం కూడా దేవుడి ప్రకారం 10 ప్రకారం దేవుడు దీవిస్తున్నాడు. ఈ విధానం అప్పుడు ఆర్థికం అనేది బాగుంటుంది, దీవించబడతాడు. దేవుడికి స్తోత్రం కలగాక. ఇక్కడ ఆర్థికం బాగుండాలంటే మొదట ఏం చేయాలి, పని చేయాలి. రెండవది ఏం చేయాలి, పొదుపు చేయాలి. పొదుపు చేయాలండి. మూడోది ఏం చేయాలి, పొదుపు చేస్తే మిగులుతాయి, పని చేస్తే మిగులుతాయి. పొదుపు చేసిన తర్వాత మూడోది ఇన్వెస్ట్మెంట్ అనమాట, పెట్టుబడి పెట్టాలి. అది కూడా రాసేస్తాను. పెట్టుబడి పెట్టుట, పని చేయటం, పొదుపు చేయటం, పెట్టుబడి పెట్టడం. పని చేయడం అనేది కరెక్ట్, ఓకే. పొదుపు చేయగలమా, పొదుపు చేయగలమా మాట్లాడలేదు ఏంటంటే, ఎందుకు చేయలేమండి. మా అమ్మ చనిపోయింది కదా, మా అమ్మ పొదుపు చేసేదండి. నా చిన్నప్పుడు మా పాత ఇంట్లో అది మట్టి అనమాట, అలుగుతారు కదా, పేడతలుగుతారు మట్టి, అది అనమాట. ఒక రాయి ఉండేది, అదే ఒక బల్ల ఉండేది. ఆ బల్ల కింద భూమిలో పాతి పెట్టిందండి ఒక డిబ్బి, అమ్మోలు అనమాట. అందులో వేస్తూ ఉంటుంది డబ్బులు. నా చిన్నప్పుడు ఏం చేస్తా, అది తవ్వేసి పట్టుకెళ్ళిపోయాడు, దొంగతనం చేశాను. దానికి కష్టపడి డబ్బులు అన్నీ కూడా అర్థమే చెప్పింది. అంటే అక్కడ భూమిలో ఒక కుండీ పెట్టి దాంట్లో డబ్బులు వేస్తుంది అన్నమాట, చాలా డబ్బులు వేసింది. అలా ఎన్నోసార్లు తను తీసి ఆర్థికంగా చాలా ఇంటికి సహాయపడింది. దాన్ని నా వయసు వచ్చేసరికి, నా చిన్న వయసు వచ్చేసరికి నేను చేసినట్టు అది ఎవరి సమయం తవ్వేసి దాన్ని బయటకు పెట్టి పగలగొట్టేసి బయటకెట్టిపోయి మొత్తం డబ్బులంతా పాడు చేస్తాను. తర్వాత నాకు 16 ఏళ్ళు వచ్చినప్పుడు మారుమూసి వచ్చింది, మారుమూసి పొందాను, రక్షించబడ్డాను మంచి యవనవసలో. అప్పుడు ఆ పశ్చాత్తాపం వచ్చింది. ఈ విధంగా చేసేది. నాకు చిన్న పుస్తకం పెట్టుకుని అమ్మ డబ్బులు దొంగిలించి తిని దీన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి, రెట్టింపిచ్చేయాలి. నిజంగా నేను కష్టపడ్డాను, ఆ డబ్బులు తీసుకొచ్చాను, మా అమ్మ చేతిలో పెట్టేసాను. అమ్మ 10 రోజున ఆ టైంలో నాకు చిన్నప్పుడు మారుమూసి అయినప్పుడు ఇలా చేశాను అని ఆ డబ్బు తనకి ఇచ్చేసేవాడు. అంటే ఏంటి, ఇక్కడ పొదుపు చేసిన డబ్బులే, ఆమె పొదుపు చేసిన డబ్బులే, ఆమె కష్టపడి సంపాదించిన డబ్బులు, పొదుపు చేసిన డబ్బులే. ఒకటి
కొంతమంది పనిచేసిన డబ్బులు పనిచేసి వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ నెల వచ్చేసరికి నెల 30 తారీఖుకి ప్రతి నెల 30 తారీఖు ఎదురు చూడటమే, ఇంకా అలా డబ్బులు ఉండవండి. అలా మనం ఏం చేయాలంటే దీంట్లోనే కొంత దేవునికి ఇవ్వగా ఏమండి తినగా కొంచెం జాగ్రత్తగా పొదుపు చేయడం నేర్చుకోవాలి. ఆ రెండింటి చేస్తే ఇక్కడ ఎలాగా పని చేస్తే డబ్బులు వస్తాయి ఓకే, కానీ పొదుపు చేసేది రెండో మాట, పొదుపు చేస్తే కొద్దిగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఉపయోగపడతాయండి. అసలే ఈ పొదుపు చేసేటప్పుడు ఇదివరకు కొంతమంది సూర్యులు డబ్బులు దాచేవాడు, కొంతమంది మంచం కింద దాచేవాడు, కొంతమంది తలగడి కింద దాచేవాడు, ఇంకా కొంతమంది ఎక్కడెక్కడ దాచేవాడు, ఏదో స్థలంలో దాస్తూ ఉండేవాడు. టైం వచ్చినప్పుడు మెల్లిగా అవసరం వచ్చినప్పుడు దాన్ని తీసేవాడు. అది పొదుపు అంటే పాస్టర్ గారు ఇప్పుడు పొదుపు చేయమంటారు ఉంటుంది. మీ డబ్బులు నేను అడగట్లేదు, కానీ మీ కుటుంబానికి మీ ఆలోచన ఏంటి? అసలు మీ పిల్లల కోసం ఆలోచిస్తున్నారు, మీ కుటుంబం కోసం ఆలోచిస్తున్నారు, నీ వెనుకల కోసం ఆలోచిస్తున్నారు. ఒకడు ఉంటాడు సంపాదిస్తాడు, తాగెత్తాడు, అని చేస్తాడు, ఇంకా భార్య పిల్లల కుటుంబం మాత్రము పడిచాడు, వాడి కోసం బతికేస్తాడు వాడు. కానీ లెక్క చెప్పుకోవాల్సిన గడి వస్తుంది రోజుకి. దేవునికి స్తోత్రం కలిగాక, నేను మహిమ కలిగాక. పొదుపు చేయాలి, లేదా పొదుపు చేసిన ఆ డబ్బులు జ్ఞానం ఉంటే తెలివి ఉంటే పెట్టుబడి పెట్టాలి. ఇది ఈ పెట్టుబడి అనేది మనం కాదు, ప్రపంచమంతటా పుర్రోపయోగం చేసిన పనులు అవన్నీ కూడా జ్ఞానంతో చేసే పనులు. అది ఆ జ్ఞానం కూడా దేవుడి వాళ్ళుకోండి కాదంటలేదు. పొదుపు చేసిన డబ్బులు తీసుకెళ్ళి జాగ్రత్తగా ఏదో ఒక వస్తువు, ఏదో పనికొచ్చేదో, ఇంట్లో పనికొచ్చేదో, రేపొద్దున అభివృద్ధి అయ్యేదో దేనికో దానికి ఆ పొదుపు చేసే డబ్బులట ఖర్చు పెట్టాలంట. ఆ పొదుపు కూడా ఏమంటే నువ్వు రూపాయి పెడితే 100 రూపాయలు రావాలి, 100 పెడితే 1000 రూపాయలు రావాలి, 1000 పెడితే 10,000 రావాలి. ఉన్నాయి పోకూడదు, రావాలంటే పని చేయాలి, సంపాదించాలి, దశమం తీయాలి, ఖర్చు పెట్టుకోవాలి, పొదుపు చేయాలి. పొదుపు చేసింది పొదుపు చేసింది అలా ఉంటే వాళ్ళ ఉపయోగం లేదు మళ్ళా. సో ఆ పొదుపు చేసిన డబ్బులు ఏం చేయాలో, అవి ఎలా చేయాలో, ఎలా ఉపయోగించుకోవాలో గొప్ప ధనవంతుడైనటువంటి ఆ వ్యక్తికి చెప్తున్నప్పుడు ప్రవక్త ఈ అంశం ఎన్నుకున్నాడు. దీని పేరు పెట్టుబడులు. దీంట్లో ఒక పేరాన్ని చాలా ఒకటి ఇష్టపడుతున్నాను, ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకున్నాను. పేర ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుతున్నాను, మీరు కూడా చెప్పి చదవండి. 11వ పేజీ పెట్టుబడుల వర్తమానంలో 11వ పేజీ 36వ పేరా నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి, దీంతో ముగించేస్తాను. పేరా గమనించండి. 1 పని చేయాలి, 2 దశమం తీయాలిగా, ఇంట్లో ఖర్చు పెట్టాలిగా, మిగిలిని పొదుపు చేయాలి. ఈ పొదుపు చేసిన డబ్బులు ఏం చేయాలి? దానికోసం మన ప్రవక్త ఈ వర్తమానం చెప్పడం జరిగిందండి. అంటే సంఘములో విశ్వాసులకి పనికొచ్చే విషయాలు కూడా చెప్పాడు ఆయన. సంసారం మాత్రమే కాకుండా, విడాకుల వివాహమే కాకుండా, పిల్లలు పెంచడమే కాకుండా, ఏమండి కుటుంబం అనే దాని కోసమే కాకుండా, సంక్రమం కాకుండా, మనిషి సంఘంలో ఎలా బ్రతకాలో, పొదుపు చేసుకుంది ఏం చేయాలి కూడా ఈ ప్రవక్త మాట సందర్భాలు ఉన్నాయి. నేను చదువుతున్నాను. దేవుడికి స్తోత్రం కలిగాక. పని చేస్తాను ఎంతగానో, దశమం చేస్తున్నారు, అందరూ చేస్తుంది, మంచిగా చేస్తారు. తర్వాత పొదుపు చేస్తున్నారా? పొదుపు చేస్తే పొదుపు చేసిన డబ్బులు ఏం చేయాలి తెలియదు ఎవరికి, ఏం చేయాలి. కొంతమంది పొదుపు చేసి వెళ్ళిపోతూ ఉంటారు, అది ఎక్కడో ఆగదు, దక్కదు, వాళ్ళ కుటుంబానికి కూడా దక్కదండి. కానీ ఇక్కడ పొదుపు చేసిన డబ్బులు ఏం చేయాలో మంచి జ్ఞానంతో ఈ కల్ప చెప్పాడు. పైగా ఈ మెసేజ్ వ్యాపారం చేసుకునే సహోదరులకి ఒక చోట కూడుకున్నారు. వాళ్ళ బిజినెస్ ఫుల్ గాస్పుల్ అనేటువంటి వ్యక్తులు అంటే ప్రపంచమంతటా తిరిగి వ్యాపారం చేసేటువంటి విశ్వాసులు కొంతమంది ఉన్నారు. వారు వర్తమాన విశ్వాసులే. వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ చెప్పిన మాట అండి ఇది. ప్రపంచంలో వ్యాపారం చేసి సంపాదిస్తూ వాళ్ళు దశభాగం తీస్తూ ప్రవక్త పరిచయకి ఇచ్చి సహాయపడే వ్యక్తులు ఉన్నారు అక్కడ. ఆ సమూహ కూటంలో చెప్తున్న మాట అండి ఇది. అంటే ప్రవక్త వర్తమానం విని విశ్వాసులు కొంతమంది అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప వ్యక్తులు అయిపోయారు. వాళ్ళు మహా ఇన్వెస్ట్మెంట్ చేసి ధనవంతులు అయిపోయారు. వాళ్ళు ఆ ధనాన్ని దశభాగాన్ని ప్రవక్త పరిచయకి వాళ్ళు దానం చేస్తుండేవారండి. చదువు వర్తమానం చేస్తే మీకు
అప్పుడు ఆ టైంలో ఆయన మెల్లగా ఎత్తుకొచ్చాడు వర్తమాన పేరు పెట్టుబడులు అని వారికి చెప్పాడు. కేవలం వారికి మాత్రమే. వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటూ చర్చికి వస్తూ దశభాగం కడుతూ దేవుని సేవకుడికి ఆ దశభాగం పరిచయ నిమిత్తం ఇస్తున్నటువంటి ఆ యొక్క వ్యాపార కుటుంబంలో చెప్తున్న మాట్లాడేది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, వ్యాపారం చేయాలని నేను ఆశించుచున్నాను. వ్యాపార సంబంధమైన కార్యముల గురించి మాట్లాడటకు వారికి ఒక వ్యవహారిక భాష గలదు. కావున ఇచ్చట ఉన్న వ్యాపారం చేయుచున్న పురుషులకు మరియు వ్యాపారం చేయుచున్న స్త్రీలకు కూడా ఎదురున్నారంటే అంటే వ్యాపారం స్త్రీ చేయొచ్చు, పురుషుడు కూడా చేయొచ్చు. కూర్చున్నటువంటి కూటమిలో చెప్తున్నాడు వ్యాపారం చేసే స్త్రీ పురుషులు అంటే వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ అంటారు లేదా బిజినెస్ ఉమెన్ అంటారు, ఏదైతేనే వాళ్ళ మధ్య చెప్తున్నాడు. చూడండి ఏమంటే వ్యాపారం చేయుచున్న పురుషులకు మరియు వ్యాపారం చేయుచున్న స్త్రీలకు కూడా నేను చెప్పుచున్నది ఏమనగా, నేను ఈ అంశం తీసుకుని కూర్చున్నాను, దాన్ని ఇలాగూ పిలుచున్నాను, పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్. వారికి అంశం చెప్పాడండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎవరు చెప్తున్నాడు మాట? వ్యాపారం చేసుకునేవారు. ఫస్ట్ జీవితంలో ఫస్ట్ ఏంటంటే చదివండి, స్టడీ, అవునా? రెండోది ఏంటి? జాబ్ అండి. ఏమండి, జాబేనా? లేకపోతే మూడోది ఏదైనా చేతి పని, వర్క్ ఏదన్నా. నాలుగోది ఈ రెండింటికి సంబంధం లేకుండా బిజినెస్ ఒకటి ఉందండి, వ్యాపారం చేయడం. ఆ వ్యాపారం చేసే వరకు ప్రవర్తన మాట్లాడుతున్న మాట ఇది. ఆయన జాబ్ చేసుకున్న వారి దగ్గర మాట్లాడలేదు, చదువుకున్న వాళ్ళ దగ్గర కానీ జాబ్ చేసుకున్న వాళ్ళ దగ్గర కానీ ఏదో వర్క్ చేసుకున్న దగ్గర కానీ చేయట్లేదు. ఆయన వ్యాపారం చేసిన వారు చెప్తున్న మాట్లాడలేదు. అంటే సంఘస్థులు స్త్రీ పురుషులు కూడా ఏదో వ్యాపారం చేసుకుంటూ సంపాదించవచ్చా? అదేంటండి, అసలే చదువు తర్వాత జాబ్ చాలా ప్రాముఖ్యమండి. కానీ జాబు కన్నా ఎక్కువ సంపాదించే సంపాదన అక్కడ ఉందండి, బిజినెస్లో ఉందండి. దాని గురించి ప్రవర్తించాడు. వ్యాపారం చేయవారు ఎవరైనా కానీ ఇంచుమించు మంచి లాభం చేకూర్చే వ్యాపారం అందే పెట్టుబడిని పెట్టాలని ఆసక్తి కలిగి ఉందరు. అంటే మంచి వ్యాపారం చేయాలి, అయినా ఆ వ్యాపారం ఎలా ఉందంటే పెట్టుబడి పెట్టినా అధికంగా రావాలి. ప్రైజ్ ది లార్డ్. అబ్బాయి హల్లెలూయా. ఆసక్తి కలిగి ఉందరు. నీ ఒక వ్యాపారం అయితే అధిక లాభాన్ని ఇచ్చే దానిపైనే నీ పెట్టుబడులు పెట్టుటకు ఆసక్తిని చూపేదవు. ఒక వ్యాపారస్తుడు మంచి దాని అందే పెట్టుబడులను పెట్టుటకు ఎల్లప్పుడూ ఎదురు చూచును. మన పెట్టుబడిని ఒక మంచి దాని యందు పెట్టుట మనకు యుక్తమైందని మీకు తెలుసు. అంటే ఒక ప్రవక్త వ్యాపారం చేసే స్త్రీ పురుషులకి ప్రశ్న చేశాడండి. ఆయన తప్పుడు ఇప్పుడు ఆ వ్యాపారం చేసే పురుషులు స్త్రీలు చేయడం వల్ల కుటుంబాలు దీవించబడుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడుతున్నారు. వాళ్ళు ఆత్మీయంగా బాగానే ఉన్నారు, ఆత్మీయంగా వారి ఆత్మలో ఉన్న చక్క సాగుతూ వచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆర్థికంలో మెరుగుపడాలంటే వాళ్ళు చదివిన తర్వాత వారి వ్యాపారం చేయమని పెట్టారు. ఎప్పుడైతే వ్యాపారం చేస్తున్నారో ఆర్థికమైనది అధికంగా వారు పొందుకుంటున్నారు, సేవకుడు పొందుకుంటున్నారు, వారి కుటుంబాలు పొందుకుంటున్నారు. దీని నుంచి వారు బయటపడుతున్నారండి. అప్పుడు అంటే చూడండి, మంచి స్థిరమైన నాణ్యత గల ఒక ప్రాచీన వర్తిక సంస్థను కలుగుటకు ప్రయత్నించును. వ్యాపారం చేయాలంటే ముందు పెట్టుబడి పెట్టాలంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? సరైన కంపెనీ, సరైన ఆదాయం ఇచ్చేది, సరైన స్థలం ఇచ్చేది అంట ముందు నాణ్యమైనదిగా తెలుసుకోవాలంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగాక. 39 చదువుతున్నానండి. ఒక మంచి వ్యాపారస్తుడు ఎప్పుడు తన ధనమును జేబునందు దాచుకొనడు. ఒక వ్యాపారస్తుడు జేబులో ధనమును దాచుకోడు, బ్యాంకులో ధనమును దాచుకోడు. పొదుపు చేసిన డబ్బును అక్కడే పొదుపులో ఉంచాడు. పొదుపు చేసిన డబ్బును ఎక్కడో చోట నాణ్యమైన స్థలములో అధికమైన లాభం వచ్చే స్థలములో అతను పెట్టుబడి పెడతాడు, లేక ఆమె పెట్టుబడి పెడుతుందని చెప్తున్నారు. ప్రైజ్ గాడ్. నీవు నీ ధనమును జేబులోనే ఉంచుకున్నట్లయితే నీవు అభివృద్ధి చెందలేవు. అదే విషయం. బ్యాంకులో కానీ పెట్టుకుని కూర్చుంటారు, అది అభివృద్ధి అవ్వదు. జేబులో పెట్టి కూర్చుంటారు. ఇక నా జేబులో 100 రూపాయలు ఉంది, అలాగే ఉందండి, నేను అన్నించి అలాగే ఉంది, ఇంకో 100 అవ్వలేదు, ఇంకో 100 పోనీ రేపు చూద్దాం, 2 చూద్దాం, 30 ఏళ్ళు చూద్దాం,
30 రోజులు దాకా చూద్దాం, 30 రోజులు వస్తాయి అంటారా? రావు. అది అలాగే ఉంటుంది. అలాగే జేబులో పెట్టుకున్న, బ్యాంకులో పెట్టుకున్న, పొదుపు చేస్తే అక్కడే ఉన్న అభివృద్ధి రాదు. అభివృద్ధి రావాలంటే ఖచ్చితంగా ప్రవర్తనడు ఒక మంచి దాని యందు పెట్టుబడి పెట్టవలసిన్నది. ఏమంటే ఒక ప్రవర్తనడు అంటే కళ్ళు మూసు చేయొచ్చు మీరు. ఈ దొంగ ప్రసంగాలు కన్నా నిజ ప్రసంగాలు మనకు అవసరమండి. పెట్టే ప్రసంగాలు, కాసేపు ఏడిపించే ప్రసంగాలు ఉపయోగం లేదండి. ఆర్థికంగా కూడా బాగుండాలని చెప్పే ప్రసంగాలు కూడా చాలా అవసరమండి. ఆత్మీయత ప్రసంగాలు కావు, ఆర్థిక ప్రసంగాలు ఉన్నాయి, ఆరోగ్య ప్రసంగాలు కూడా ఉన్నాయి. దేవునామం కలుగాక, స్తుతి కలుగునుగాక. నీవు నీ ధనమును జేబులో ఉంచుకున్నట్లయితే నీవు అభివృద్ధి అంటే అభివృద్ధి చెందాలని ఏం చేయాలి? ధనాన్ని ఒక బ్యాంకులోనో, ఒక పెట్టిలోనో, ఒకటో చోటో, జేబులోనో, బ్యాంకులోనో, పెట్టిలోనో, ఏదో చోట డిబ్బీలోనో ఉంచితే అభివృద్ధి రావు. వాటిని తీసి సరైన స్థలంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పెట్టుబడి పెట్టాలి. ప్రైజ్ గాడ్. కానీ దాని ద్వారా ఇంకా ఎక్కువగా నీవు సంపాదించాలని ఆశించినట్లయితే దేని ద్వారా ఇక్కడ కష్టపడుతున్నావు, ఓకే, తర్వాత కొద్దిగా దాస్తున్నాం, ఇది పొదుపు. దీని ద్వారా ఒక చోట పెట్టాలి. మీకు తెలిసి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, తెలిసింది ఎవరికన్నా? హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. కాలు తిరిగితే కొంత డబ్బు ఇస్తుంది అనమాట. అంటే మనం కడతాం దాన్ని, కొంత అమౌంట్ ఉంటుంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది మనిషికి. మన బళ్ళకి ఎలాగైతే ఇన్సూరెన్స్ ఉంటుందో, బళ్ళకి తెలుసు కదా, సైకిల్కి, మోటార్ సైకిల్కి, ఇంటికి, ఏమండి, ఇంకా కారుకి, కొన్ని వస్తువులకి ఇన్సూరెన్స్ ఉంటుందండి. కొన్ని పొలాలకి, కొన్ని వ్యాపార ఆఫీసులకి, ఒక బిల్డింగ్లకి, ఒక ఆఫీస్ ఫ్యాక్టరీకి కూడా ఇన్సూరెన్స్ ఉంటుందండి. ఇన్సూరెన్స్ ఎందుకు ఇన్సూరెన్స్? ఏదైనా అయితే క్లెయిమ్ చేసుకొని గవర్నమెంట్ దానికి ఏం చేద్దాం, అమౌంట్ ఇస్తుంది అన్నమాట. అలాగే మనిషికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుందండి, లైఫ్ ఇన్సూరెన్స్ అంటుంది. అంటే ఉదాహరణకి ఒక 12 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 1 లక్ష కట్టావు అనుకోండి, 6 సంవత్సరాలు కట్టావు. ఈ 6 సంవత్సరాలు కట్టింది మళ్ళీ 3 వేసుకుని అదే దాంట్లో వేస్తుంటే 12 సంవత్సరాలు కడితే ఈ 12 సంవత్సరాల తర్వాత ఏమండి ఇక్కడ ఒక కట్టక్కలని చెప్తారు. అదే ఓకే. మనిషి కనుక ఏదైనా అయ్యి చనిపోయినట్లయితే మొత్తం కవరేజీ 50 లక్షలు వచ్చే ఆధారం కూడా ఉంది. అంటే మనిషి భూమి మీద ఉండి యాక్సిడెంట్ పొందిన కవరేజ్ మొత్తం దానికి 25 లక్షలను, 10 లక్షలను, 2 లక్షలను ఎత్తుక్కోకుండా నువ్వు పొదుపు చేసింది ఎక్కడైతే కడుతున్నావు, అది హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, అది ఒక పొలం కావచ్చు, ఒక ఆఫీస్ కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. పేద నువ్వు పెట్టిన ఆ పెట్టుబడి ఎలా తిరిగి రావాలంటే, నువ్వు ఒక 100 రూపాయలు పెడితే నీకు 1000 తిరిగి రావాలి. అది పెట్టుబడి అంటే. ప్రైజ్ ది లార్డ్. అలా హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఒక 6 లక్షలు పెట్టుబడి పెట్టాం అనుకోండి. మనం సపోజ్ పెట్టాం, అయిపోయింది. సడన్గా యాక్సిడెంట్ జరిగింది, 20 లక్షలు ఖర్చు అవుద్ది. అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి నీ కవరేజ్ అని చూసుకొని అప్పుడు క్లెయిమ్ చేసి, ఇగో అప్పుడు ఏం చేస్తారంటే ఈ కవరేజ్ 2 లక్షలు అయినాయో 2 లక్షలు కూడా గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇచ్చేస్తారు. ఇన్ కేసు మంచి చనిపోయింది, 1 కోటి రూపాయలు వచ్చేటువంటి విధానం ఉంది, 50 లక్షలు వచ్చే విధానం కూడా ఉందన్న. అది ఇన్వెస్ట్మెంట్ అంటారు. అది హెల్త్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్. అలాగే ఒక బిజినెస్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్, ఒక వస్తువు మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్, ఒక పొలం మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్. ఎక్కడే పెట్టుకోకపోయారా, కానీ పెట్టిన దాని ప్రతిగా ఎక్కువ రావాలి నీకు. ప్రైజ్ గాడ్. దేవుని మహిమ కలుగుగాక. ఏం రావాలి? ఎక్కువ రావాలి. ఆ ఎక్కువ రావాలంటే నీకున్న ఆ ధనం ఏదైతే ఉందో, పొదుపు చేసిన డబ్బు ఏది ఉందో, ఆ డబ్బుని సరైన ప్లేస్లో పెట్టుకోవాలి. ఒకటి నీ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేదా నీ కంపెనీ, లేకపోతే నీ చేతి పని, లేకపోతే నీ వస్తువు మీద పెట్టుకోవచ్చు. తిరిగి వచ్చేది ఆదాయం ఉండాలి. నీ బైక్లకి ఇన్సూరెన్స్ ఉండాలి ఖచ్చితంగా. లేదనుకోండి, ఏమో తెలుసా, 10 మంది ఏం చేస్తారంటే నెల సంవత్సరం కడిన తర్వాత అవుతారు, సరిగ్గా ఆ సంవత్సరం యాక్సిడెంట్ అవుతుంది, ఆ సంవత్సరమే ఇన్సూరెన్స్ లేదు. అప్పుడు దాని డబ్బులు ఎంత ఏర్పెట్టుకోవాలి, అక్కడ ఖర్చు అవుతుంది. అది తెలివని ఏం చేస్తాడు, అది కార్ అయినా బైక్ అయినా ఏదైనా సరే ఇన్సూరెన్స్ కట్టి ఎప్పుడు కట్టేస్తే ఆ తర్వాత ప్రమాదం వచ్చినప్పుడు ఈ డబ్బు ఒకటి సహాయపడుతుంది. దాన్నే పెట్టుబడులు అంటారు, ఇన్వెస్ట్మెంట్ అంటారు. అది హెల్త్ మీద కావచ్చు, లేకపోతే చేతి పని మీద కావచ్చు,
లేదా పొలం మీద కావచ్చు, లేదా షాప్ మీద కావచ్చు, ఏదైనా వస్తువు మీద కావచ్చు, ఏదైనా కానీ అది తిరిగి వచ్చేటట్టు ఉండాలండి. నష్టపోకూడదు, అంటే పాడైపోకూడదు. లేదా అది పాడైపోయినా పెట్టిన పెట్టుబడికి 1000 రెట్లు తిరిగి రావాలి. అది దాన్నే పెట్టుబడులు అంటారండి. మనకు కొంతమంది పెట్టుబడి పెడతారు, అలా ఉంచండి, ఉన్నది పోద్ది, మళ్ళీ ఉన్నది ఎగిరిపోద్ది. అది పెట్టుబడి కాదు, మోసం. అది నిజమైన పెట్టుబడి ఏం చేద్దంటే దానికి ప్రతిగా తిరిగి రావాలన్నమాట అండి. ప్రభువు నా మహిమ కలుగాక, స్తుతి కలుగుడు గాక. నువ్వు 1000 రూపాయలు ఖర్చు పెడితే 10,000 రావాలి తిరిగి నీకు. 10,000 ఖర్చు పెడితే 20,000 రావాలి నీకు. అలా నువ్వు ఖర్చు పెట్టి ఏదైతే చేస్తున్నావో, పొదుపు చేస్తున్నావో, ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావో అది తిరిగి వచ్చేది ఉండాలండి. దేవుని నా మహిమ కలుగాక, స్తుతి కలుగుడు గాక, మహిమ కలుగుడు గాక. ఇక్కడ ఈ మాట నేను చదవబోతున్నాను. దేవుడికి స్తుతి కలుగాక. చూడండి, ఎక్కువగా నీవు సంపాదించాలని ఆశించినట్లయితే దాని పెట్టుబడుల రూపంలో ఏదో ఒక దానిపై పెట్టుబడిగా ఉపయోగించదు. తర్వాత అది ఏ విధముగా వర్ధిల్లుచున్నదో నీవు చూడగలవు. ఈ విధమైన వ్యాపార సంబంధము షరతులను మనము కూడా కలిగి ఉన్నట్లయితే అది మంచిది. కనుక అడ్డదారుల్లో రాత్రి ధనవంతులుగా మారిపోవటకు నేడు ఈ లోకమంతా అనేక కార్యములు చేర్చున్నది. వారు అచ్చటి నుండి ఇచ్చడికి, ఎచ్చడికి ఎగురుచు పారిపోవచ్చు కొందరు. అంటే రాత్రిగా ధనవంతులు అయిపోయిన 100 మంది కూడా ఉంటుంది. అది అసలు పని అవ్వదు, వర్క్ అవ్వదు అసలు. అది మోసం కాబట్టి అలాంటిది. అది కష్టపడిన దాన్ని కుటుంబం అనిపిస్తే అది దేవుడిచ్చిన బహుమానం. కుటుంబం అనిపిస్తూ దాచిన పొదుపు చేయడం అనేది జ్ఞానం. ఆ పొదుపుని తీసుకొచ్చి శరీర ప్రాంతాల్లో పెట్టడం అనేది తిరిగి వచ్చేది అనేది గొప్ప ఆశీర్వాదం. లాభం, అభివృద్ధి కలగాలి. దేవునికి స్తోత్రం కలగాక, దేవునికి మహిమ కలగాక. ఇక్కడ పని చేస్తున్నాం, తింటున్నాం, ఏమండి, సుఖపడుతున్నాం, అయిపోయింది. ఇక్కడ పొదుపు చేస్తున్నాం, పొదుపు చేసింది సెలబ్రేషన్ పెట్టి పెడితే ఇక్కడ మనకి తిరిగి వస్తుంది. దీన్ని ఏమంటారంటే పెట్టుబడి పెడితేనే అభివృద్ధి వస్తుంది. ఇప్పుడు పొలం తీసుకున్నామండి, ఆ పొలంలో గురుగులు, గోధుమలు, లేకపోతే లేకపోతే పంట వేస్తాం, పెట్టుబడి పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. పెట్టుబడి వ్యవసాయం భూమి చేస్తున్నప్పుడు దాని మీద ఒక చెరుకు తోట వేస్తాం, లేకపోతే యాలక్కలు వేస్తాం, ఏదో సొంతం వేస్తాం, దానికి కొంచెం పెట్టుబడి పెడతాం, కొద్దిగా పెడతాం, ఎక్కువ వస్తుంది అన్నమాట. ఒక 1000 రూపాయలు ఖర్చు పెడతాం, 10,000 వస్తుంది అన్నమాట. ఆ విధమైనది ఒక పెట్టుబడి పెట్టాలి. కానీ ఆ విధంగా పెట్టుబడి పెట్టగలిగితే అక్కడే అభివృద్ధి వస్తుందండి. సో ఇప్పుడు అభివృద్ధి కావాలొద్దా మనకి? లేదండి పాస్టర్ గారు, అభివృద్ధి కూడా ఎందుకండి, నాకు అనవసరంగా, నేను పని చేసుకుంటాను, శాంతి తెచ్చుకుంటాను, మళ్ళా తెచ్చుకుంటాను, వెళ్ళిపోతాను. ఇంకా అభివృద్ధి లేదు అక్కడ. నువ్వు అలా నీ నమ్ముకున్న నీ కుటుంబకి అభివృద్ధి ఉంటుంది. ఇక్కడ అలాగే ఉంటుంది. ఇక్కడ ఆ చక్రం అని ఉంటుంది. పోయి నువ్వు అయిపోయావనుకోండి, నీ తర్వాత వరకు కూడా అదే చక్రంలోకి వస్తాడు. మళ్ళీ ఒకసారి ఒక ఆయన దుబ్బచాలు ఎదిరాడు నాకు. అతను పొలం కొన్నాడు, ఒక పావు కొనుక్కున్నాడు, ఎర్రచంద పొలం కొనుక్కున్నాడు. పగటి వేసుకాడు అవుతుంది అంటే పగలంతా వేషం వేసుకొని రాత్రి అంతా పడుకుంటాడు, మళ్ళీ పొద్దులేస్తాడు, ఊరూరా పాట వేషం వేసుకొని డబ్బు సంపాదిస్తున్నాడు అంటాడు. సాయంత్రం తాగేలాంటుంది. ఎందుకు కొన్నావు అని అడిగాం మేము. అదేం చేయడం చేస్తా, మా తాత మా నాన్నకి బతకడానికి రంగు వేసుకోవడానికి ఇచ్చాడు, బతికాడు. మా తాతలాగా మా నాన్న బతికాడు, మా నాన్న కూడా నాకు అదే ఇచ్చాడు, నేను కూడా అదే వేషం వేసి బతుకుతున్నాను. ఇంకా అభివృద్ధి అయితే నాకు లేదు. అయితే అభివృద్ధి వచ్చే మార్గం మీద ఉంటే కనుక దాచిన డబ్బు ఉంది, ఈ డబ్బు నేను తీసుకొచ్చి ఒక చిన్న పొలం కొంటున్నాను, ఈ పొలం మీద పెట్టుబడి పెడుతున్నాను, ఇదిగో నా కొడుకు అయితే ఇలాంటి వేషం వేసి బతకడం అవసరం, బాగా చదువుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, వాడు నాకంటే మంచిగా బ్రతకాలి అని తను పొదుపు చేసింది. ఒక ఎర్రచంద పొలం కొని తన కొడుకు ఇచ్చేసింది. ఏదో వరకు కొనుక్కో, లేదా వస్తువు కొనుక్కో, కానీ తిరిగి రావాలి నీకు. అది ఏదైనా కొన్నావంటే తిరిగి రాకపోతే శూన్యం పెట్టుబడి అయిపోతామండి. కాబట్టి ఆ విధంగా అతను ఎందుకు మార్చుకున్నాడు జీవితం అంటే, ఇలాంటి లైఫ్ నాకు నా తాత నా తండ్రి నాకు ఇచ్చాడు, నేను నా కొడుక్కి జీవితాన్ని ఇవ్వనన్నాడు. దీన్ని మార్పు అంటారు, దీన్ని పెట్టుబడి అంటారు, దీన్ని అభివృద్ధి అంటారు. ఇలా అభివృద్ధి అయితే రాష్ట్రమైన, దేశమైన, గ్రామమైన, కుటుంబమైన, సంఘమైన అభివృద్ధి కోరుకోవాలి మనము. అభివృద్ధి లేకపోతే ఇక జీవితకాలము ఆ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది చక్రంలాగా. మనుపుడి వల్లే మళ్ళా నిన్నట్లాగే జీవిస్తాం, వరకు జీవిస్తాం. నీ తర్వాత సంతతి వారు, వాళ్ళ తర్వాత సంతతి వారు అలాగే ఉండిపోతారు పేర. కాబట్టి ఆ స్థితిలో బయటపడాలంటే, ఆర్థిక విషయంలోంచి పూర్తిగా బయటపడాలంటే పని చేయండి,
కష్టపడండి, దేవుని చెల్లించండి, పొదుపు చేయండి, సరైన ప్లేస్లో పెట్టుబడి పెట్టుకోండి. డబల్ వచ్చేది చూడండి, మంచిగా వచ్చే ప్లేస్ ఉంటే, మంచిగా తిరిగి వచ్చే ప్లేస్ ఉంటే దాన్ని పెట్టుకోండి. నేను అది చెప్పట్లేదు, మీకు ఇష్టమైతే తిరిగి వచ్చేది ఉంటే దాన్ని పెట్టుబడి, ఆ విధంగా అభివృద్ధి పొందండి. మీ అభివృద్ధి సంఘానికి కాదు, మీ కుటుంబానికి, దేశానికి, రాష్ట్రానికి కూడా ఉంటుంది. ఆ విధంగా మీ అభివృద్ధి వల్ల మొత్తం నీ చుట్టూ కూడా అభివృద్ధి పరచబడతారు. అభివృద్ధిగా ఉండడానికి దాని ముందు దేవుడు ఆశీర్వదించవలసినది. ఆ కష్టాల జీవితంలో ఎప్పుడైతే దశమంది చేస్తావో అప్పుడు దేవుడు దీవిస్తాడు. నీ చేతి పనిని, నీ పని అంతా కూడా దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ప్రతి చోట, ప్రతి స్థలంలో ఉండడానికి పెడితే యువసేవలు దీవించబడతావు. అభివృద్ధి కోరుకోండి, అభివృద్ధి దేవుడు దీవించింది కాక. ప్రార్థన చేసుకున్నాం. అందులో కొడుకు హల్లెలూయా.